హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం సెకండ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి తెలుగు అర్థాలు కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనకు టెట్లో 1 లేదా 2 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ మనం సెకండ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అర్థాలు పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో సెకండ్ క్లాస్ అర్థాల గురించి పూర్తిగా కంప్లీట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం స్పీడ్గా. ఇక్కడ దీంట్లో కంప్లీట్గా టెక్స్ట్ బుక్ నుంచే ప్రతి పేపర్ను కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి అర్థాన్ని కూడా క్షుణ్ణంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంపార్టెంట్ కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ పేపర్ వచ్చేసి సెకండ్ క్లాస్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ 3 పేపర్స్ వచ్చేసి థర్డ్ క్లాస్, తర్వాత నెక్స్ట్ 3 పేపర్స్ వచ్చేసి ఫోర్త్ క్లాస్, తర్వాత వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ ఒక 4 పేపర్స్ అనమాట. ఇక్కడ కంప్లీట్గా సెకండ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అర్థాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం స్పీడ్గా. చూడండి, అంబు అంటే అంబువు లేదా నీరు. అంబు అంటే అంబువు లేదా నీరు. అమృతం అంటే దేవతల ఆహారం. అంటే గుర్తుపెట్టుకోండి, అంబు అంటే అంబువు లేదా నీరు. అమృతం అంటే దేవతల ఆహారం. అర్పించుట అంటే సమర్పించుట. ఆరగించుట అంటే తినుట. ఉత్సవం అంటే పండుగ. ఉసికి అంటే ఇసుక. ఎరుక అంటే తెలియజేయుట. ఎరుక అంటే తెలియజేయుట. ఏలేటి అంటే పాలించేటి. ఒడిసి పట్టుట అంటే భద్రంగా పట్టుట. కచ్చకాయ అంటే గచ్చకాయలు. కచ్చకాయ అంటే గచ్చకాయలు. ఇంపార్టెంట్ ఏంటంటే కరి అంటే ఏంటంటే ఏనుగు. కరి అంటే ఏనుగు. తర్వాత కరుణ అంటే కనికరం లేదా దయ. కరుణ అంటే కనికరం లేదా. ఇంకో ఇంపార్టెంట్ అంటే కల్వము అంటే చిన్నరోలు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కరి ఒక పాయింట్. కరి అంటే ఏనుగు. తర్వాత కల్వము అంటే చిన్న రోలు. దాని తర్వాత అంబు అంటే అంబువు లేదా నీరు. ఇంపార్టెంట్ మాత్రం ఇలా రాసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కొప్పెర అంటే స్నానం కొరకు నీళ్లు కాచేదన్నమాట. స్నానం కొరకు నీళ్లు కాచేదాన్ని ఏమంటారంటే కొప్పెర అంటారు. కౌచిప్ప అంటే ఆలుచిప్ప. ఆలుచిప్ప. కిస అంటే జేబు. జేబు. గట్క అంటే జొన్న అన్నాన్ని మనం గట్క అంటాం. గతి అంటే ఇది కూడా ఇంపార్టెంట్. గతి అంటే తోవ దిక్కు. గతి అంటే తోవ లేదా దిక్కు. గుర్తుపెట్టుకోండి, తోవ అనొచ్చు లేదా దిక్కు అనొచ్చు. గతి అంటే తోవ లేదా దిక్కు. గుమ్మి అంటే ధాన్యాన్ని నిల్వ చేసేది. ఘనం అంటే గొప్ప. చిలుక్కొయ్య అంటే బట్టలు వేలాడదీసేదాన్ని. మనం ఏమంటామంటే చిలుక్కొయ్య అంటాం. చెండు అంటే బంతి. చెండు అంటే బంతి. నార్మల్ మనం చెండు అంటాం కదా. చెండు అంటే బంతి. దాని తర్వాత చిలక అంటే సాగులో లేని పంట భూమి. చెలిమి అంటే నీటి గుంట. తర్వాత తలంచుట అంటే అనుకొనుట, ఊహించుట. గుర్తుపెట్టుకోండి, తలంచుట అంటే అనుకోవడం లేదా ఊహించడం. నెక్స్ట్ తవ్వ అంటే ధాన్యం కొలిచేందుకు ఉపయోగించే చక్కనైనా ధాన్యాన్ని కొలిచేందుకు ఉపయోగించేది. మనం సేరు అంటాం కదా. తవ్వ అంటే ఇక్కడ ధాన్యాన్ని కొలిచేందుకు ఉపయోగించేది. నార్మల్గా మనం సేరు అంటాం కదా. తవ్వ గుర్తుపెట్టుకోండి. తవ్వ అంటే ధాన్యాన్ని కొలిచేందుకు ఉపయోగించేది. దాన్ని మనం ఏమంటాం, తవ్వ అంటాం. తర్వాత తీరైన చక్కనైనా. దానవులు అంటే రాక్షసులు. ఇది కూడా ఇంపార్టెంట్. దానవులు అంటే రాక్షసులు. గుర్తుపెట్టుకోండి, దానవులు అంటే ఎవరంటే రాక్షసులు.
దానవులు అంటే రాక్షసులు. దానవులు అంటే రాక్షసులు. దిమ్మిస అంటే నేలను గట్టిపరిచే పనిముట్టు. దిమ్మిస అంటే ఏందంటే నేలను గట్టిపరిచే పనిముట్టు. దిమ్మిస అంటే నేలను గట్టిపరచడానికి ఉపయోగించే పనిముట్టు. దీనంగా అంటే జాలిగా. దొంతులు అంటే ఒకదానిపై ఒకటి పెట్టడం. దొంతులు అంటే ఇట్లా ఒకదానిపై ఒకటి పెట్టడాన్ని ఏమంటారంటే దొంతులు అంటారు. దొప్ప అంటే ఆకుతో చేసిన గిన్నె. ఏంది? ఆకుతో చేసిన గిన్నెని ఏమంటారంటే దొప్ప అంటారు. ఏమంటారు? దొప్ప. ఆకుతో చేసిన చిన్న గిన్నెని ఏమంటారంటే ఆకుతో చేసినటువంటి చిన్న గిన్నెని ఏమంటారంటే దొప్ప అంటారు. నందకుమారుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నందకుమారుడన్న కృష్ణుడే, వాసుదేవుడన్న కూడా కృష్ణుడే. వాసుదేవుడన్న కృష్ణుడే, నందకుమారుడన్న కృష్ణుడే. నక్షత్రాలు అంటే ఏంది? చుక్కలు. నక్షత్రాలు అంటే ఏంటంటే చుక్కలు. నక్షత్రాలు అంటే ఏంది? నక్షత్రాలు, చుక్కలు. నామం అంటే పేరు. నామం అంటే పేరు. నిత్యము అంటే ఎల్లప్పుడు. నిత్యం అంటే ఎల్లప్పుడు. నిత్యం అంటే ఎల్లప్పుడు. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పేపర్లో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒకటి నందకుమారుడు అన్న విష్ణువే. దానవులు అంటే రాక్షసులు. తర్వాత దొప్ప, దిమ్మిస అంటే నెలను గట్టిపరిచే సాధనం. తర్వాత తవ్వ అంటే ధాన్యాన్ని కొలిచేందుకు ఉపయోగించేది. తవ్వ అంటే ఏంటంటే ధాన్యాన్ని కొలిచేందుకు ఉపయోగించేది. చూసుకోండి ఒకసారి. అంబు నీరు. తర్వాత ఇంకోటి ఏది? కచ్చకాయ అంటే గజ్జకాయలు. కర్రీ అంటే ఏనుగు. కల్వం అంటే చిన్న రోలు. కొప్పెర అంటే స్నానం కొరకు నీళ్ళ కొరకు కాచేది. తర్వాత గతి అంటే తోవా దిక్కు. తర్వాత చెండు అంటే బంతి. చిలుక అంటే సాగులో లేని పంట భూమి. చెలిమి అంటే తెలుసు నీటి గుంట. చెలిమి అంటే ఏంటంటే నీటి గుంట. తవ్వ అంటే ధాన్యం కొలిచేందుకు ఉపయోగించేది. తర్వాత ఇంకోటి ఏది ఇక్కడ? నందకుమార్ అంటే కృష్ణుడు. దొప్ప అంటే ఆకుతో చేసిన చిన్న గిన్నె. దొంతులు అంటే దానిపై ఒకటి పెట్టడం. దానవులు అంటే ఎవరు? రాక్షసులు. ఇక్కడ ఈ లైన్లో ఇంపార్టెంట్ ఒకటి అంబు గుర్తుపెట్టుకోవాలి. అంబు అంటే అంబు లేదా నీరు. దాని తర్వాత కచ్చకాయ అంటే గచ్చకాయలు. కర్రీ అంటే ఏనుగు. తర్వాత కల్వం అంటే చిన్న రోలు. కిస అంటే జేబు. తర్వాత గతి అంటే తోవా దిక్కు. గుమ్మి అంటే ధాన్యం నిల్వ చేసేది. చెండు అంటే బంతి. చెలిమి అంటే నీటి గుంట. చెలిక అంటే సాగులో లేని పంట భూమి. తవ్వ అంటే ధాన్యం కొలిచేందుకు ఉపయోగించేది. దాని తర్వాత దానవులు అంటే ఎవరంటే రాక్షసులు. తర్వాత నందకుమార్ అంటే కృష్ణుడు. ఇక్కడ ఈ లైన్లో అనమాట. నెక్స్ట్ ఈ లైన్ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా సెకండ్ క్లాస్ అనమాట. ఒకటే పేపర్లో సెకండ్ క్లాస్ ఇచ్చారు, చూసుకోండి. నెక్స్ట్ నీలదేహం అంటే నీలం అంటే బ్లూ కాదు, ఇక్కడ నల్లని శరీరం అర్థం. నీలదేహం అంటే ఏదంటే నల్లని శరీరము. నేత్రం అంటే కన్ను. నేత్రం అంటే ఏదంటే కన్ను. నేత్రం అంటే కన్ను. పగ్గం అంటే తాడు. పతి అంటే ఏలినవాడు. పతి అంటే ఏంది? ఏలినవాడు భర్త. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. పతి అంటే ఏలినవాడు భర్త. పబ్బతి అంటే చేతులు జోడించడం. చేతులు జోడించడాన్ని ఏమంటారంటే పబ్బతి అంటారు. చేతులు జోడించడాన్ని ఏమంటారంటే పబ్బతి అంటారు. పాతకం అంటే పాపము. పాతకం అంటే ఏంటంటే పాపం. తర్వాత పూర్ణం అంటే నిండిన లేదా సమస్తం. బొక్కెన్ అంటే బావిలో నుంచి నీళ్లు తోడే సాధనం. బొక్కెన్ అంటే ఏంది? బావిలో నుంచి నీళ్లు తోడే సాధనం. బ్రోచు అంటే కాపాడు. బ్రోచు అంటే ఏంది? బ్రోచు అంటే కాపాడు. భవము అంటే పుట్టుక. మత్తడి అంటే అలుగు. మహత్వం అంటే గొప్పతనం. మహత్వం అంటే ఏంది? గొప్పతనం. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోసేది అంటే భవము అంటే పుట్టుక. భవం అంటే ఏంది? పుట్టుక. దాని తర్వాత బ్రోచు అంటే కాపాడు. బ్రోచు అంటే ఏంది? బ్రోచు అంటే కాపాడు అని అర్థం. ఇంకోటి ఏంది ఇక్కడ? పాతకం అంటే పాపం. పబ్బతి అంటే చేతులు జోడించడం. పతి అంటే వెళ్ళినవాడు భర్త. నీలదేహం అంటే నల్లని శరీరం. తర్వాత మత్తడి అంటే ఏంది? అలుగు. అలుగు, చెరువు అలుగు. దాంట్లో కూడా ఏది? మత్తడి అంటే అలుగు, అది కూడా చెరువు అలుగు అనమాట. మహత్వం అంటే గొప్పతనం. మాను అంటే చెట్టు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నార్మల్గా మాను అంటే కొమ్మ అనుకుంటాం. ఇక్కడ మాను అంటే ఏంటంటే చెట్టు. చెట్టు అని అర్థం. దాని తర్వాత
మాసము అంటే నెల, మాసం అంటే నెల, పక్షం అంటే 15 రోజులు, మాసం అంటే నెల. మురుకులు అంటే ఒక రకమైన పిండి వంట. మురుకులు అంటే ఏంది? ఒక రకమైన పిండి వంటని మనం మురుకులు అంటాం. మెత్త గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెత్త అంటే ఏంది? మెత్తని ఏమనొచ్చు మనం? చూడండి ఈడ, మెత్త అంటే దిండు లేదా టక్కే. మెత్త అంటే ఏదంటే దిండు లేదా టక్కే. మెత్తని మనం పడుకునేది ఉంటుంది కదా, ఈ మెత్తని ఏమంటారు? దిండు అనొచ్చు. మనకు ఇంకో పదం, తెలియని పదం అంటే టక్కే. టక్కే అంటే ఏంది మనకి ఇక్కడ? టక్కే అంటే మెత్త అని అర్థం. మేదరి సిబ్బి అంటే కంక బొంగుతో చేసిన కంచం. కంక బొంగుతో చేసినటువంటి కంచాన్ని, ప్లేట్ని మనం ఏమంటామంటే మేదర సిబ్బి అంటాం. రుసరుస అంటే కోపం. లగ్గం అంటే పెండ్లి. లక్ష్మీపతి, లక్ష్మికి పతి అయిన వాడు. మనకు విగ్రహవాక్యం కూడా అడగవచ్చు. సో లక్ష్మీపతి అంటే ఎవరంటే విష్ణువు. కానీ నందకుమారుడు కానీ వాసుదేవుడు అంటే ఎవరంటే కృష్ణుడు. వాసుదేవుడైన నందకుమారుడు అంటే ఎవరు? కృష్ణుడు అని అర్థం. లక్ష్మీపతి మాత్రం అంటే ఎవరంటే విష్ణువు. వాసుదేవుడైన నందకుమారుడన్న ఎవరంటే కృష్ణుడు అనమాట. దాని తర్వాత విసుర్రాయి. అక్కడ ఏంది? విసురు అంటే గింజలు విసిరేది. వెలయుగా అంటే ప్రకాశించు లేదా వెలయు. వెలయుగా అంటే ఏంటంటే ప్రకాశించు లేదా వెలయు. ఇంకోటి ఏంది? వేము లేదా వేప. వేము అన్న గుర్తుపెట్టుకోండి, వేము అన్న వేప అన్న ఒకటే. వేము అన్న వేప అన్న కూడా ఇది ఇంపార్టెంట్ మనకు. వేము అన్న వేప అన్న ఒకటే. నెక్స్ట్ వైరి అంటే శత్రువు. వైరి అంటే ఏంది? వైరి అంటే శత్రువు. వేము అంటే వేప, వైరి అంటే ఎవరంటే శత్రువు. తర్వాత శయనం అంటే మంచం. శయనించు అంటే పడుకొని నిద్రపోవు. సంబురం అంటే సంతోషం, ఆనందం. సకుడు అంటే స్నేహితుడు. సర్వ అంటే చిన్న బిందె. సుతులు అంటే కుమారులు. హరణం అంటే నశింపజేయడం. హరించు అంటే నశించు. క్షీరాబ్ది అంటే పాలసముద్రం. క్షీరాబ్ది అంటే ఏంటంటే పాలసముద్రం. హరణం అంటే నశింపజేయడం. హరించు అంటే నశించు. ఇది కంప్లీట్గా మనకు సెకండ్ క్లాస్ నుండి అర్థాలు. ఈ లైన్లో చూసుకున్నట్టయితే, ఈ లైన్లో చూసుకుంటే మనకి ఇక్కడ నీలదేహం అంటే నల్లని శరీరం, పాతకం అంటే పాపం. తర్వాత పూర్ణం అంటే ఏంది? నిండిన సమస్తము. పూర్ణం అంటే ఏంది? నిండిన సమస్తం. బొక్కెన అంటే బావిలో నుంచి నీళ్ళు తోడే సాధనం. బ్రోచు అంటే కాపాడు. భవం అంటే పుట్టుక. బ్రోచు అంటే ఏంది? కాపాడు. మత్తర్ అంటే అలుగు. మాను అంటే చెట్టు. మాసం అంటే నెల. మెత్త అంటే దిండు లేదా టక్కే. మేదర్ సిబ్బ అంటే కంకమంతో చేసిన కంచం. రుసరుసు అంటే కోపం. లగ్గం అంటే పెళ్లి దేశు. లక్ష్మీపతి అంటే విష్ణువు. వాసుదేవుడు అంటే కృష్ణుడు. విసుర్రా అంటే విసిరేది. వేము అంటే వేప. వెలుగు అంటే ప్రకాశించి వెలయు. వైరి అంటే శత్రువు. శయనం అంటే మంచు. శయనించు అంటే పడుకొని నిద్రపోవు. సంబరం అంటే సంతోషం, ఆనందం. సకుడు అంటే స్నేహితుడు. సర్వ అంటే చిన్న బిందెని మనం అంటే సతులు అంటాం. సుతులు అంటే ఎవరంటే కుమారులు. గుర్తుపెట్టుకోండి, సుతులు అంటే కుమారులు అని అర్థం. సుతులు అంటే ఎవరు? కుమారులు. సుతులు అంటే ఎవరంటే కుమారులు. తర్వాత హరణం అంటే నశింపజేయడం. హరించి అంటే క్షీరాబ్ది అంటే పాలసముద్రం. ఇది కంప్లీట్గా మనకు సెకండ్ క్లాస్ ఉన్నటువంటి అర్థాలు అనమాట. నెక్స్ట్ థర్డ్ క్లాస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. థర్డ్ క్లాస్ తీసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా మనకి ఏదంటే థర్డ్ క్లాస్ సంబంధించినటువంటి థర్డ్ క్లాస్ అనమాట. అర్థాలు 3 పేపర్స్ ఉన్నాయి. చూడండి, అతిశయం అంటే గొప్పతనం లేదా అభివృద్ధి. అధికులు అంటే గొప్పవారు. అధిరోహించడం అంటే ఎక్కుట. అనువు అంటే అనుకూలము. అధిరోహించడం అంటే ఏంది? ఎక్కుట. అధికులు అంటే గొప్పవారు. అతిశయం అంటే ఏంటంటే గొప్పతనం లేదా అభివృద్ధి. అతిశయం అంటే ఏంటంటే గొప్పతనం లేదా అభివృద్ధి అని అర్థం. తర్వాత
అభినందనులు అంటే మెచ్చుకోలు, పొగడు. మెచ్చుకోలు, పొగడు. అమృతం అంటే ఏంటంటే దేవతల ఆహారం. దేవతల ఆహారాన్ని అమృతం అంటారు. అల్పుడు అంటే ఏంది? నీచుడు. అల్పుడు అంటే ఎవరంటే నీచుడు. అల్పుడు అంటే ఎవరంటే నీచుడు, గుర్తుపెట్టుకోండి. అమృతం అంటే దేవతల ఆహారాన్ని మనం అమృతం అంటాం. అధికులు అంటే ఎవరు? గొప్పవారు. అతిశయం అంటే గొప్పతనం లేదా అభివృద్ధి. అతిశయం అంటే గొప్పతనం లేదా అభివృద్ధి అని అర్థం. తర్వాత అవని అంటే భూమి. అవని అంటే ఏంటంటే భూమి. అవని అంటే ఏంటంటే భూమి, గుర్తుపెట్టుకోండి. అవని అంటే భూమి. అహింస అంటే హింస చేయకుండా ఉండుట. ఆడంబరం అంటే గొప్పతనం. ఆడంబరం అంటే ఏంటంటే గొప్పతనం. ఆత్మవిశ్వాసం అంటే ఏంది? ధైర్యం, తన మీద తనకున్న నమ్మకం. ఆత్మవిశ్వాసం అంటే ఏంటంటే ధైర్యం అనొచ్చు, లేదా తన మీద తనకున్నటువంటి నమ్మకాన్ని మనం ఏమంటాం? ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ ఆబాల గోపాలం అంటే ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అర్థం. చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరు అర్థం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. చూడండి, అతిశయం అంటే గొప్పతనం, అభివృద్ధి. అధికులు అంటే గొప్పవారు. అధిరోహించడం అంటే ఎక్కుట. అణువు అంటే అనుకూలము. అణువు అంటే ఏంది? అనుకూలము. అబ్బు అంటే లభించు, కలిగించు. అభినందనలు అంటే మెచ్చుకోలు, పొగడు. అమృతం అంటే దేవతల ఆహారం. అల్పుడు అంటే నీచుడు. అవని అంటే భూమి. అహింస అంటే హింస చేయకుండా ఉండుట, సాధుగుణం. ఆడంబరం అంటే గొప్పతనం. ఆత్మవిశ్వాసం అంటే ధైర్యం, తన మీద తన నమ్మకం. ఆపాల గోపాలం అంటే చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు అనమాట. నెక్స్ట్ ఆలింగనం. ఆలింగనం అంటే ఏంది? కౌలించును లేదా కౌలింత. తర్వాత ఆశీర్వాదం అంటే ఏంది? దీవెన, తెలిసిందే. ఆసక్తి అంటే శ్రద్ధ. ఆసక్తి అంటే ఏంటంటే శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్ అంటాం కదా. ఆసర అంటే తోడు. ఆసర అంటే ఏంటంటే తోడు, తెలిసిందే. ఆస్థానం అంటే ఏంది? కొలువు లేదా నిలయం. ఆస్థానం అంటే ఏంది? కొలువు అనొచ్చు లేదా నిలయం అనొచ్చు. రాజుగారి ఆస్థానం అలా కౌలు అంటాం కదా ఇలా. ఆస్థానం అంటే ఏంటి? అంటే కొలువు లేదా నిలయం. ఇరుమారు. ఇరుమారు అంటే 2 సార్లు. ముమ్మారు అంటే 3 సార్లు. ఇరుమారు అంటే 2 సార్లు. ముమ్మారు అంటే 3 సార్లు. ఈనుట అంటే ఏంది? స్రవించుట, కనుట. ఈనుట అంటే ఏంటంటే స్రవించుట, కనుట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ లైన్లో ఇక్కడ గుర్తుపెట్టుకుంది. ఇక్కడ అతిశయం అంటే గొప్పతనం, అభివృద్ధి. అబ్బు అంటే లభించు, కలిగించు. అధికులు అంటే గొప్పవారు. అమృతం అంటే దేవతల ఆహారం. తర్వాత అవని అంటే భూమి. అల్పుడు అంటే నీచుడు. తర్వాత ఆత్మవిశ్వాసం అంటే ధైర్యం, తన మీద తనకున్న నమ్మకం. ఆమల గోల్పాలం అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. తర్వాత ఇరుమారు అంటే 2 సార్లు. ఆస్థానం అంటే స్థానము, నిలయం, కొలవు. ఈనుట అంటే స్రవించుట, కనుట అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్సవం అంటే పండుగ. ఉనికి అంటే ఉండుట లేదా స్థితి. ఉనికి అంటే ఏంటంటే ఉండుట లేదా స్థితి. ఉరివి అంటే భూమి. ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. అవని అన్న భూమి, ఉరివి అన్న కూడా భూమే, గుర్తుపెట్టుకోండి. భూమికి సంబంధించిన ఇంపార్టెంట్. అవని అన్న భూమి, ఉరివి అన్న కూడా, అవని అన్న కూడా ఏం వస్తుందంటే భూమి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఊసులు అంటే ఏంటంటే మాటలు. ఊసులు అంటే ఏంటంటే మాటలు. ఉరివి అంటే భూమి. తర్వాత ఊసులు అంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఊసులు అంటే ఏంటంటే మాటలు. తర్వాత ఎగాదిగా అంటే పైకి కిందికి చూసుడు. ఎగాదిగా అంటే ఏంటంటే పైకి కిందికి చూసుడు. ఎన్నుట అంటే లెక్కించుట, వెతుకుట. గుర్తుపెట్టుకోండి. ఎన్నుట అంటే ఏంటంటే లెక్కించుట అనొచ్చు లేదా వెతుకుట, సర్చ్. ఎన్నుట అంటే ఏంది? లెక్కించుట. కౌంట్ అండ్ సర్చ్. లెక్కించుట లేదా వెతుకుట అని అర్థం. కంచు అంటే గంట శబ్దం కొరకు ఉపయోగించే లోహం. గంట శబ్దం కొరకు ఉపయోగించే లోహాన్ని మనం ఏమంటామంటే కంచు అంటాం. గంట శబ్దం కొరకు ఉపయోగించే లోహాన్ని మనం కంచు అంటాం. దాని తర్వాత కట్టుబాటు. కట్టుబాటు ఏంటంటే నియమం. కట్టుబాటు ఏంటంటే నియమం. కఠినం అంటే కష్టము. కఠినం అంటే ఏంటంటే కష్టము. కనకం అన్న బంగారం. కనకం అంటే బంగారం. కర్పూరం అంటే కర్పూరము. కర్పూరం అంటే కర్పూరము. కళ్యాణం అంటే పెండ్లి. కాచి అంటే వేడి చేసి తెలిసిందే. కాపురం అంటే గుర్తుపెట్టుకోండి. కాపురము అంటే కుటుంబము. కాపురం అంటే ఏంది? కాపురం అంటే ఏంటంటే నార్మల్గా సంసారం అట్లా అంటారు, కానీ ఇక్కడ కాపురం అంటే ఏమి ఇచ్చారంటే కుటుంబం అని అర్థం. కృషి అంటే శ్రమ. కొదువ అంటే తక్కువ. కొదువ అంటే ఏంది? తక్కువ అని అర్థం.
కోన అంటే అడవి. కోన అంటే ఏంది? కోన. కోన అంటే అడవి. కోలాహలం అంటే సందడి. కోన అంటే ఏందంటే కోన అంటే అడవి అని అర్థం. కోలాహలం అంటే సందడి. తర్వాత ఇంకోటేది ఇక్కడ? గారాలంటే అతిగా ప్రేమ చూపడం. గారాలంటే ఏందంటే అతిగా ప్రేమ చూపడం. గిట్టుట అంటే నశించుట. గిట్టుట అంటే ఏంది? నశించుట. గుమ్మి అంటే ఏంది? ధాన్యాన్ని నిల్వ చేసేది. గుమ్మి అంటే ఏంది? ధాన్యాన్ని నిల్వ చేసేది అని అర్థం. గుమ్మి అంటే ఏంది? ధాన్యాన్ని నిల్వ చేసేది అని అర్థం. ఇక్కడ మనం ఈ లైన్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఒకటి ఉనికి అంటే ఉండుట స్థితి. ఊసులంటే మాటలు. ఉరివి అంటే భూమి. తర్వాత ఎన్నుట అంటే లెక్కించుట, వెతుకుట. తర్వాత కంచు అంటే గంట శబ్దం కొరకు ఉపయోగించే లోహం. తర్వాత కర్పూరం అంటే కర్పూరం. కనకం అంటే బంగారం. తర్వాత కాపురం అంటే కుటుంబం. కృషి అంటే శ్రమ. కోన అంటే అడవి. తర్వాత గుమ్మి అంటే ధాన్యాన్ని నిల్వ చేసేది. గిట్టుట అంటే నశించుట. ఓకే. దీంట్లో ఈ లైన్‌లో ఇవన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్లాస్‌లో సెకండ్ పేపర్. నెక్స్ట్ ఘనంగా అంటే గొప్పగా. ఘనంగా అంటే ఏందంటే గొప్పగా. చనువు అంటే ప్రేమ, దగ్గరతనం. చనువు అంటే ఏందంటే ప్రేమ, దగ్గరతనం. చెలిమి అంటే నీటిగుంట. చెలిమి అంటే ఏందంటే నీటిగుంట. చెలిమి అంటే నీటిగుంట. జగము అంటే లోకము లేదా ప్రపంచము. జగం అంటే ఏందంటే లోకం లేదా ప్రపంచము. జగం అంటే ఏందంటే లోకం లేదా ప్రపంచం. దాని తర్వాత జన్మదినం అంటే పుట్టినరోజు తెలిసిందే అందరికీ. జన్మించడం అంటే పుట్టుట. జాడ అంటే గుర్తు లేదా తోవ. జాడ అంటే ఏందంటే గుర్తు లేదా తోవ. గుర్తుపెట్టుకోండి. జాడ అంటే ఏందంటే గుర్తు లేదా తోవ. కానీ సెకండ్ క్లాస్‌లో గతి అంటే ఇంతకుముందు మనం ఏం చేసుకున్నాం? గతి అంటే తోవ లేదా దిక్కన్నాం. కానీ ఇక్కడ ఏంది? జాడ అంటే ఏందంటే గుర్తు లేదా తోవ. గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్లాస్‌లో మనకి ఏమడిగారంటే సెకండ్ క్లాస్‌లో గతి అడిగారు. చూడండి. సెకండ్ క్లాస్‌లో ఏమడిగారంటే గతి. ఇక్కడ చూడండి. గతి అంటే ఏందంటే తోవ లేదా దిక్కు. కానీ జాడ అంటే ఏంది? థర్డ్ క్లాస్‌లో జాడ అంటే ఏందంటే జాడ అంటే గుర్తు లేదా తోవ అని అర్థం. గుర్తు లేదా ఈ రెండు కన్‌ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది చూడండి. జాడ అంటే ఏందంటే తోవ అనొచ్చు, గుర్తు అనొచ్చు. కానీ గతి అంటే ఏందంటే తోవ లేదా దిక్కు అని అర్థం. అంటే తోవ రెండిట్లో ఉంది కానీ ఇక్కడ జాడ దగ్గర గుర్తుందనమాట. గతి దగ్గర దిక్కుందనమాట. తేడా ఒకసారి అబ్జర్వ్ చేయండి అది. జాడ అంటే ఏందంటే గుర్తులేదు తోవ అనమాట. నెక్స్ట్ జాము అంటే ప్రతి 3 గంటల సమయాన్ని జాము అంటారు. ప్రతి 3 గంటల సమయాన్ని ఏమంటే ఎవ్రీ 3 అవర్స్ మనం ఏమంటామంటే జాము అంటాం. జాలి అంటే దయ అనమాట. జాలి అంటే ఏంది? జాలి అంటే దయ. జాము అంటే ఏంటంటే ప్రతి 3 గంటల సమయాన్ని మనం జాము అంటాం. తండా. తండా అంటే ఏంటంటే గుంపు లేదా వాడ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తండా అంటే ఏంటంటే గుంపు లేదా వాడ అని అర్థం. గుంపు లేదా వాడ. తడబడ అంటే తికమక. తడబడ అంటే ఏంటంటే తికమక. తర్వాత నెక్స్ట్ తావు అంటే చోటు, స్థానం. తావు అంటే ఏంటంటే చోటు లేదా స్థానం. తీర్థయాత్ర అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట. తీర్థయాత్ర అంటే ఏంటంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట. తీర్థయాత్ర అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట. తోవ అంటే మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ తోవ ఇచ్చాడు. తోవ అంటే దారి, బాట. తోవ అంటే ఏంటంటే దారి లేదా బాట. కానీ అక్కడ ఏంది? ఇంతకుముందు గతి అంటే ఏంది? గతి అంటే దిక్కు లేదా తోవ అని అర్థం. ఇంకోటి ఏమి ఇచ్చారు? జాడ. జాడ అంటే ఏంటంటే తోవ లేదా దిక్కు. చూడండి ఇక్కడ జాడ అంటే తోవ లేదా గుర్తు లేదా తోవ. గతి అంటే ఏంది? గతి అంటే ఏంటంటే దిక్కు లేదా తోవ. జాడ అంటే గుర్తు, తోవ. మరి తోవ అంటే ఏంది? దారి, బాట. తోవ అంటే ఏంది? తోవ అంటే దారి, బాట అని అర్థం. ఒకసారి డిఫరెన్స్ చూసుకోండి. తోవ అంటే ఏంటంటే దారి, బాట అనమాట. నెక్స్ట్ తోచు అంటే ఆలోచన, వచ్చు. దరిచేరు అంటే దగ్గరికి వచ్చు. దరిచేరు అంటే దగ్గరికి వచ్చు.
దీనులు అంటే పేదవారు. దీనులు అంటే ఎవరంటే పేదవారు. ద్వీపం, ద్వీపం అంటే చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉంటే దాని ప్రదేశం. ఇంగ్లీష్ ఐలాండ్ ఉంటుంది కదా! అంటే మధ్యలో భూమి ఉండి చుట్టూ వాటర్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటాం. లేదా ద్వీపం అంటాం. దీక్ష అంటే ఏందంటే కట్టుబాటు నియమం. దీక్ష అంటే ఏందంటే కట్టుబాటు నియమాన్ని దీక్ష అంటాం. గుర్తుపెట్టుకోండి. దీక్ష అంటే ఏందంటే కట్టుబాటు లేదా నియమం. దురాలోచన అంటే చెడ్డ ఆలోచన. దూరడం అంటే లోపలికోవడం. ద్వేషం అంటే పగ. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది ఇక్కడ? చూడండి, దీక్ష అంటే ఏందంటే కట్టుబాటు నియమం. ఇక్కడ ఈ లైన్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే చెలిమి అంటే నీటి గుంట. తర్వాత జాడ అంటే గుర్తు లేదా తోవ. జాము అంటే ప్రతి 3 గంటల సమయం. తండ అంటే గుంపు లేదా వాడ. తండ అంటే ఏంది? గుంపు లేదా వాడ. తావు అంటే ఏందంటే చోటు, స్థానం. తావు అంటే ఏందంటే చోటు అనొచ్చు, స్థానం అనొచ్చు. తొవ్వ అంటే దారి, బాట. తర్వాత దీనులు అంటే పేదవారు. ద్వీపం అంటే ఏంది? చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపం అంటాం. దీక్ష అంటే కట్టుబాటు నియమం. దురాలోచన అంటే చెడ్డ ఆలోచన. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ధనము అంటే సంపద లేదా డబ్బు. ధనం అంటే దాన్ని సంపద లేదా డబ్బు. ధర అంటే భూమి, ధరణి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకు ఇంతకుముందు అడిగేటిట్లో ధర అంటే ఏంటంటే భూమి లేదా ధరణి. ధర అంటే డబ్బు కూడా వస్తుంది నానార్థాల్లో. కానీ ఇక్కడ పర్యాపదాలు ఏమొస్తుందంటే ఇక్కడ భూమి అనొచ్చు, ధరణి అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. ఇది ధర అంటే ఏంటంటే భూమి లేదా ధరణి. నారాజు అంటే బాధ లేదా అసంతృప్తి, అంటే విచారంగా ఉండడం. నిటారుగా అంటే నిలువుగా, చక్కగా అని అర్థం. నిమజ్జనం అనపటం లేదా నీళ్ళలో వేయడం. అనపటం లేదా నిమజ్జనం అంటే ఏంటంటే అనపటం లేదా నీళ్ళలో వేయడం. నిలకడ అంటే స్థిరం. నిల్వ అంటే దాచుట. నిల్వ అంటే ఏంటంటే దాచుట. నివాసం అంటే నివసించు స్థలం లేదా ఇల్లు. నివాసం అంటే ఏంటంటే నివసించు స్థలం లేదా ఇల్లు అనొచ్చు. నృత్యము అంటే నాట్యము. నేస్తాలు అంటే సోపతోళ్ళు లేదా మిత్రులు, తెలిసిందే మనకి. నైవేద్యం అంటే నివేదించడానికి తెచ్చినటువంటి వస్తువు లేదా పదార్థము. నివేదించడానికి తెచ్చినటువంటి వస్తువు లేదా పదార్థం. మనకు దేవునికి నైవేద్యం పెడతామంటాం కదా. ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఒకసారి. భూమి అంటే ఏంది? ధర అంటే ఏంది అంటే భూమి లేదా ధరణి. తర్వాత నృత్యం అంటే నాట్యం తెలుసు. నేస్తాలు అంటే సోపుతోళ్ళు లేదా మిత్రులు. నైవేద్యం అంటే నివేదించడానికి తెచ్చినటువంటి వస్తువు లేదా పదార్థము. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ పరగణాలు అంటే భూమిలో కొంత భాగాన్ని పరగణాలు అంటారు. భూమిలో కొంత భాగాన్ని ఏమంటారంటే పరగణాలు అంటారు. పరిచయం అంటే ఎరుక. పరులు అంటే ఇతరులు. పసందు అంటే ఇష్టము. ప్రతిభ అంటే నేర్పు. ప్రతీక అంటే గుర్తుపెట్టుకోండి. ప్రతీక అంటే గుర్తుగా అంటాం కదా, ప్రతీక గుర్తు. ప్రత్యక్షంగా అంటే ఎదురుగా. ప్రావీణ్యత అంటే నేర్పుట, నిపుణత. ప్రావీణ్యత అంటే నేర్పుట లేదా నిపుణత. పీడించుట అంటే బాధించుట. పీడించుట అర్థమైంది. పీడించుట అంటే బాధించుట అని అర్థం. పీడించుట అంటే అర్థమైంది బాధించుట. పుత్తడి అంటే బంగారము. పుత్తడి అంటే ఏంది? బంగారం. గుర్తుపెట్టుకోండి, కనకమన్నా బంగారమే, పుత్తడి అన్న కూడా బంగారమే. ప్రావీణ్యత అంటే ఏంటంటే నేర్పు, నిపుణత. ప్రతీక అంటే గుర్తు అనమాట. నెక్స్ట్ పురస్కరించుట అంటే సన్మానించుట. పుష్పం అంటే పువ్వు. పెరుడు అంటే ఇంటి వెనకాల స్థలం. ఇంటి ముందు కాకుండా పెరుడు అంటే ఇంటి వెనకాల స్థలం, బ్యాక్ సైడ్, హౌస్ బ్యాక్ సైడ్. పొదరిల్లు అంటే తీగలన్నీ పారి అల్లుకున్న ఇల్లు. తీగలన్నీ పారి అల్లుకున్న ఇల్లు అని మనం పొదరిల్లు అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకునేది పుత్తడి అంటే బంగారం, ప్రతీక అంటే గుర్తు. తర్వాత పరగణాలు అంటే భూమిలో కొంత భాగాన్ని మనం పరగణాలు అంటాం. నెక్స్ట్ పేరా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది థర్డ్ పేపర్, చివరి పేపర్, థర్డ్ క్లాస్లో. పోకడులు అంటే విధానాలు, మనం అనుసరించే విధానం. బింకము అంటే ఏంది? గర్వము లేదా బడాయి. గర్వము లేదా బడాయి. బింకం అంటే ఏంటంటే గర్వం అనొచ్చు లేదా బడాయి. బేల అంటే అమాయకత్వం. ఇది కూడా ఇంపార్టెంటే. ఈ రెండు కూడా ఇంపార్టెంటే. బింకం అంటే ఏంది? గర్వము, బడాయి. బేల అంటే అమాయకత్వం. భాగ్యాలు అంటే సంపదలు. భాగ్యాలు అంటే ఏంది? సంపదలు. బేల అంటే అమాయకత్వం. మక్కువ అంటే ఇష్టం. మత్తడి అంటే అలుగు, చెరువు. మత్తడి అంటే ఏంటంటే అలుగు అనొచ్చు. చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటికి వచ్చే స్థలం. చెరువు నిండినప్పుడు వాటర్ బయటకు వచ్చే స్థలాన్ని ఏమంటారంటే మత్తడి అంటారు అనమాట, లేకపోతే అలుగు. మది అంటే మనసు. మది అంటే ఏంటంటే మనసు. మది అంటే మనసు. మహాత్ముడు అంటే గొప్పవాడు. మార్గం అంటే ఏంది? బాట, తొవ్వ.
చూడండి మార్గం అంటే ఏంటంటే బాట లేదా తొవ్వ అని అర్థం. మార్గం అంటే ఏంటంటే బాట తొవ్వ అని అర్థం. ముమ్మారు అంటే 3 సార్లు. ముమ్మారు అంటే ఏంది 3 సార్లు. ఇరుమారు అంటే 2 సార్లు. ముమ్మారు అంటే 3 సార్లు. నెక్స్ట్ మురిపెం అంటే సంతోషము, ఆనందం. మురిపెం అంటే ఏందంటే సంతోషం లేదా ఆనందము. మేలిమి అంటే స్వచ్ఛమైన. మొగులు అంటే మబ్బు, మేఘం. మొగులు అంటే ఏందంటే మబ్బు లేదా మేఘం అని అర్థం. మొగులు అంటే ఏందంటే మబ్బు లేదా మేఘం. మొత్తుకొని అంటే అరచు, అరవటం. చూడండి మేలిమి అంటే ఏంది స్వచ్ఛమైన. మురిపెం అంటే సంతోషం, ఆనందం. మది అంటే మనస్సు. రమణీయత అంటే అందము. రమణీయత అంటే కూడా అందము. నెక్స్ట్ రమణీయత అంటే ఏంటంటే రమణీయంగా అంటారు కదా. రమణీయత అంటే ఏంటంటే అందము. లింగోద్భవం అంటే లింగం పుట్టుకని లింగోద్భవం అంటాం. వద అంటే చంపు. వద అంటే ఏంటంటే చంపు. వద అంటే ఏంటంటే చంపు. ఇక్కడ చూడండి మొగులు అంటే ఏంది ఇంపార్టెంట్ ఇక్కడ. మనకు మొగులు అంటే మబ్బు, మేఘం చాలా ఇంపార్టెంట్. మొగులు అంటే ఏంది మబ్బు అనొచ్చు, డార్క్ చీకటి అంటే కదా మబ్బు. మేఘం. మొగులు అంటే మబ్బు లేదా మేఘం. నెక్స్ట్ రమణీయత అంటే అందం. ఇది ఇంపార్టెంట్. మొగులు అనేది ఇంపార్టెంట్. మది అంటే మనసు. ముమ్మారు అంటే 3 సార్లు. ఓకే. నెక్స్ట్ వన్నె అంటే రంగు లేదా అందము. వన్నె అంటే ఏంటంటే రంగు లేదా అందము. రమణీయత అంటే కూడా అందం. వన్నె అంటే కలర్ అనొచ్చు లేదా అందం అనొచ్చు. 2. వన్నె అంటే రంగు అనొచ్చు లేదా అందం కూడా అనొచ్చు. నెక్స్ట్ వర్ధిల్లు అంటే అభివృద్ధి చెందు. వర్ధిల్లు అంటే ఏంది అభివృద్ధి చెందు. వలస అంటే బతుకుదెరువు కోసం ఉన్న ఊరు. వలస అంటే ఏంటంటే వలస అంటే బ్రతుకుదెరువు కోసం ఉన్న ఊరిని వదిలి వెళ్ళిపోవడం. అంటే బతకడానికి సొంత ఊరు వదిలేసి పట్టణాలకు అక్కడ వలస పోవడం అనమాట. వలస అంటే విజ్ఞానులు అంటే తెలివిగలవారు. విజ్ఞానులు అంటే ఎవరంటే తెలివిగలవారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లైన్లో గుర్తుపెట్టుకుంది. అక్కడ బింకం అంటే గర్వం బడాయి, బేల అంటే అమాయకత్వము, తర్వాత మత్తర్ అంటే అలుగు, అంత మది అంటే మనసు, ముమ్మారు అంటే 3 సార్లు, మార్గం అంటే బాట తవ్వ, తర్వాత మొగులు అంటే మబ్బు మేఘం, తర్వాత వన్నె అంటే రంగు అందం, విజ్ఞానులు అంటే తెలివిగలవారు అంటాం. నెక్స్ట్ మనకి ఇంతకుముందు ప్రీవియస్ టెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి విరించి అంటే బ్రహ్మ విధాత. ఇంతకుముందు టెట్ బిట్ అనమాట ఇది. విరించి అంటే బ్రహ్మ విధాత అని అర్థం. బ్రహ్మ విధాత. నెక్స్ట్ వృధా అంటే వ్యర్థము. వృధా అంటే వ్యర్థము. వెదలు అంటే బాధలు. వేము అంటే వేప. వేము అంటే ఏంటంటే వేప అని అర్థం. వేము అంటే ఏంది వేప. షడ్ రుచులు అంటే 6 రుచులు. షడ్ రుచులు అంటే ఏంది 6 రుచులు మనం ఏమంటాం షడ్ రుచులు అంటాం. తీపి కారం పులుపు ఉప్పు చేదు వగరు. తీపి కారం పులుపు ఉప్పు చేదు వగరు మనం అంటే షడ్ రుచులు లేదా 6. వేము అంటే వేప. వెదలు అంటే బాధలు. విరించి అంటే బ్రహ్మ విధాత. ఈ స్టార్ మార్క్ పెట్టుకోండి. విరించి అంటే ఏంటంటే బ్రహ్మ విధాత. సందర్శకుడు అంటే చూచుటకు వచ్చిన వాడు అని అర్థం. సాంప్రదాయం అంటే తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని సాంప్రదాయం అంటాం. సాంప్రదాయం అంటే ఏంది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాన్ని సాంప్రదాయం అంటాము. సంబురం అంటే సంతోషం. సంబురం అంటే ఏంది సంతోషం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సంహరించడం అంటే చంపుట. సజ్జనుడు అంటే మంచివాడు. సజ్జనుడు అంటే ఎవరంటే మంచివాడు. సద్గుణం అంటే మంచి గుణం. సన్మానం అంటే గౌరవం. సమకూరు అంటే లభించు. సమయస్ఫూర్తి అంటే అప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా నడుచుకోవడం. సమీపం అంటే దగ్గర. సమీపం అంటే దగ్గర. సాధన అంటే అభ్యాసం. సేలు అంటే చేలు. సేలు అంటే ఏంటంటే చేలు. సొగసు అంటే అందం. రమణీయత అన్న కూడా అందం. వన్య అంటే రంగు అందం. చూడండి సొగసు అన్న అందమే, రమణీయత అన్న అందమే, తర్వాత వన్య అంటే కూడా రంగు అందం అని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ లైన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకటి విరించి బ్రహ్మ విధాత, వెతులు అంటే బాధలు, వేము అంటే వేప, షడ్రుచులు అంటే 6 రుచులు తెలిసిందే. తర్వాత నెక్స్ట్ వచ్చేసిందంటే సేలు అంటే చేలు, సొగసు అంటే అందం. సమయస్ఫూర్తి అంటే ఏంది అప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా
అంటే సందర్భానికి తగ్గట్టుగా నడుచుకోవడం అనమాట. అప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా నడుచుకోవడం. దాన్ని సమయస్ఫూర్తి అంటారు. ఇది మనకు ఓవరాల్‌గా థర్డ్ క్లాస్ కంప్లీట్ అనమాట. థర్డ్ క్లాస్ కంప్లీట్. థర్డ్ క్లాస్‌లో ఓకే డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్ తీసుకున్నట్టయితే ఫోర్త్ క్లాస్‌లో ఇప్పుడు చెప్పబోయేది వచ్చేసి ఫోర్త్ క్లాస్ అనమాట. ఫోర్త్ క్లాస్ తెలుగు అర్థాలు. ఫస్ట్ అంగడి అంటే సంత. అంగడి అంటే సంత. అంచు అంటే చివరన కొన. అంచు అంటే చివర కొస. అతిథి అంటే తిథి. అతిథి అంటే ఏంటంటే తిథి వస్తుంది. అదేవిధంగా నియమాలు చూసుకోకుండా వచ్చేవాడు. అతిథి అంటే ఎవరంటే నియమాలు అంటే రూల్స్ చూసుకోకుండా వచ్చేవాడు అతిథి అంటారు. తర్వాత అతిథిని తిథి అనొచ్చు లేదా నియమాలు చూసుకోకుండా వచ్చేవాడు. అదను అంటే సమయం, గుర్తుపెట్టుకోండి. అదను అంటే ఏంటంటే సమయం, టైంని మనం అదను అనొచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ అదను అంటే ఏంటంటే సమయం. అను అంటే అనుకూలం లేదా యోగ్యం. అను అంటే అనుకూలం లేదా యోగ్యం. అపకారం అంటే చెడు, కీడు. అపకారం అంటే చెడు లేదా కీడు. అమృతం అంటే ఏంటంటే దేవతల ఆహారాన్ని అమృతం అంటారు. అమృతం అంటే దేవతల ఆహారాన్ని అమృతము అంటారు. అమృతం అంటే ఏంటంటే దేవతల ఆహారం మరణం లేకుండా చేసేది. అమృతం అంటే ఏంటంటే దేవతల ఆహారాన్ని మనం ఏమంటామంటే అమృతం అంటాం. మరణం లేకుండా చేసేదని అర్థం. అమితం అంటే ఎక్కువ. అమితం అంటే ఏంటంటే ఎక్కువ. అర్హత అంటే తగిన యోగ్యత. అర్హత అంటే తగిన యోగ్యత. అలికిడి. అలికిడి అంటే ఏంటంటే చప్పుడు. అలికిడి అంటే ఏంటంటే చప్పుడు. అలుముకున్న అంటే వ్యాపించి ఉన్న. అలుముకున్న అంటే ఏంటంటే వ్యాపించి ఉన్న. అవధులు అంటే హద్దులు. అవధులు అంటే ఏంటంటే హద్దులు. అవని అంటే భూమి. అవని అంటే ఏంటంటే భూమి. అవని అంటే ఏంటంటే భూమి. అవాక్కయ్యాడు అంటే ఆశ్చర్యపోయాడు. అవాక్కయ్యడం అంటే ఇక్కడ ఆశ్చర్యపోయాడు అర్థం. చూడండి ఇక్కడ ఆకర్షణీయం అంటే ఆకట్టుకోవడం. ఆకర్షణీయం అంటే ఆకట్టుకోవడం. ఆకలింపు అంటే గ్రహించు, అవగాహన చేసుకోవడం. ఆకృతి అంటే ఆకారము. సో చూడండి ఇక్కడ అంగడి అంటే సంత. అంగడి అంటే ఏంటంటే సంత. అంచు అంటే చివర లేదా కొస. తిథి అంటే నియమాలు. అతిథి అంటే తిథి లేదా నియమాలు చూసుకొని వచ్చేవాడు. అదను అంటే సమయం. అను అంటే అనుకూలం లేదా యోగ్యం. అణువు అంటే అదను వేరే. అదను అంటే సమయం. అణువు అంటే అనుకూలం లేదా యోగ్యము. అపకారం అంటే చెడు, కీడు. అమృతం అంటే దేవతల ఆహారం. అమితం అంటే ఎక్కువ. అర్హత అంటే తగిన యోగ్యత అని అర్థం. అలికిడి అంటే చప్పుడు. అలుముకున్న అంటే వ్యాపించి ఉన్న. అవధులు అంటే హద్దులు. అవని అంటే భూమి. అవాక్యాడు అంటే ఆశ్చర్యపోయాడు. నెక్స్ట్ ఆకర్షణీయం అంటే ఆకట్టుకోవడం. ఆకలింపు అంటే గ్రహించి అవగాహన చేసుకోవడం. ఆకృతి అంటే ఆకారం. ఆత్రం అంటే తొందర. ఆనకట్ట అంటే నదికి ఏటికి అడ్డుకట్ట అనమాట. నదికి కానీ ఏటికి కానీ అడ్డుకట్టని మనం ఆనకట్ట అంటాం. ఆవేదన. ఆవేదన అంటే మనసులో బాధ తెలుపుట. మనసులోని బాధను తెలపడాన్ని ఆవేదన అంటారు. ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత. చాలా ఇంపార్టెంట్. రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత. ఈరవు. ఈరవు అంటే ఏంది స్థానము తగిన. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈరవు. ఈ రవు అంటే ఏంది స్థానము తగిన అని అర్థం. ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత. ఇరువు అంటే స్థానము తగిన. ఈసురోమని అంటే బలహీనంతో నీరసించి. ఈసురం అంటే బలహీనంతో నీరసించి. ఈసు అంటే కోపం లేదా ఈర్ష. ఈసురం అంటే ఏంది బలహీనంతో లేదా నీరసించి. ఈసు అంటే ఏంది కోపము లేదా ఈర్ష అని అర్థం. ఉత్పత్తి అంటే జననం, పుట్టుక. మంచి ఉపకారం అంటే మంచి
మేలు. ఉపకారం అంటే మంచి మేలు. ఎదగాలి అంటే పెరగాలి, అభివృద్ధి చెందాలి. ఎదగాలి అంటే పెరగాలి, అభివృద్ధి చెందాలి అని అర్థం. ఒకసారి చూడండి ఈ లైన్‌లో ఇంపార్టెంట్ తీసుకున్నట్టయితే ఇక్కడ అంచు అంటే చివర, కొస, అంగడి అంటే సంత, అదను అంటే సమయం, అణువు అంటే అనుకూలం లేదా యోగ్యం, తర్వాత అమృతం అంటే దేవతల ఆహారం, మరణం లేకుండా చేసేది అమృతం, దేవతల ఆహారం. తర్వాత అర్హత అంటే ఏంది? తగిన యోగ్యత. నెక్స్ట్ అవని అంటే భూమి. తర్వాత ఆనకట్ట అంటే నదికి ఏటికి అడ్డుకట్ట. ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత. ఇరవ అంటే స్థానం తగిన. ఈసురోమన్ అంటే బలహీనంతో నీరసించి. ఈసు అంటే కోపం, ఈర్ష. ఇక్కడ దీంట్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ లైన్లో తీసుకుందాం. ఎన్నక అంటే లెక్కించక, వెతకక. ఎన్నక అంటే లెక్కించక, వెతకక. ఎరిగి అంటే తెలుసుకొను, ఎరుగు అంటే తెలుసుకొను. వసంగు అంటే ఇచ్చు, వసంగు అంటే ఇచ్చు. కలకండ అంటే నావోతు పటిక బెల్లం మిశ్రి. కలకండ అంటే నావోతు పటిక బెల్లం మిశ్రి. కళ్ళ అంటే అబద్ధము. కళ్ళ అంటే అబద్ధము. కళ్ళ అంటే అబద్ధము. కలిమి అంటే సంపద. కలిమి అంటే సంపద. కవనం అంటే పాండిత్యము లేదా కవనం అంటే కవిత్వం లేదా పాండిత్యం. కవనం అంటే కవిత్వం లేదా పాండిత్యం. కాపాడుట లేదా కాచుట. కాపాడుట లేదా కాచుట. కుతూహలం అంటే సంతోషము లేదా ఆనందం. కుతూహలం అంటే సంతోషము లేదా ఆనందం. కలిమి అంటే సంపద. కలిమి అంటే సంపద. కళ్ళ అంటే అబద్ధం. కళ్ళ అంటే అబద్ధము. కలకండ కలకండ అంటే నావోతు పటిక బెల్లము మిశ్రి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కలకండ అంటే ఇంపార్టెంట్. ఎన్నక కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్నక అంటే లెక్కించక, వెతుకక. ఎన్నక అంటే లెక్కించక, వెతుకక. తర్వాత వసంగు అంటే ఇచ్చు. వసంగు అంటే ఇవ్వడం. కలకండ అంటే నాబోతు పటిక బెల్లము మిశ్రిని మనం కలకండ అంటాం. కళ్ళ అంటే అబద్ధం. కళ్ళ అంటే అబద్ధము. మిథ్య అంటే కూడా భ్రమ, భ్రాంతి, అబద్ధం వస్తుంది చూడండి. మిథ్య అంటే కూడా. కలిమి సంపద. కలిమి అంటే సంపద. కవనం అంటే కవిత్వం లేదా పాండిత్యం. కాపుబడుట అంటే కాచుట. కుతూహలం అంటే సంతోషం, ఆనందం. కూడలి అంటే 4 తోవలు కలిసే చోటు, 4 ప్రదేశాలు కలిసే చోటుని మనం ఏమంటామంటే కూడలి అంటాం. కూరిమి అంటే ఏంది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కూరిమి అంటే ప్రేమ, స్నేహము, సోపతి. మనకు కూరిమి అంటే నార్మల్గా ఫ్రెండ్ అని తెలుసు, కానీ ప్రేమ అని తెలియదు. స్నేహం, సోపతి తెలిసి ఉంటుంది కానీ ప్రేమ తెలియదు అనమాట. కూరిమి అంటే కూరిమి అంటే ప్రేమ, స్నేహము, సోపతి. ప్రేమ, స్నేహము, సోపతి అని అర్థం. కూరిమి అంటే ఇక్కడ ప్రేమ, స్నేహం, సోపతి. చూడండి. ఎన్నకంటే లెక్కించక, వెతకగా. వసంగం అంటే ఇచ్చు. కలకండ అంటే నావోతు పటిక బెల్లం మిశ్రి. కళ్ళ అంటే అబద్ధము. తర్వాత కలిమి అంటే సంపద. కవనం అంటే పాండిత్యం, కవిత్వం. కూడలంటే 4 తోవలు కలిసే చోటు. కూరిమి అంటే ప్రేమ, స్నేహం, సోపతి. నెక్స్ట్ కేన్వాసు. కేన్వాస్ అంటే చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించిన చట్రం. కేన్వాసు కూడా గుర్తుపెట్టుకోండి. చిత్రకారుడు అంటే డ్రాయింగ్ వేసే వ్యక్తి చిత్రం గీయడానికి వస్త్రం బిగించిన చట్రము. వస్త్రం బిగించిన చట్రాన్ని మనం ఏమంటామంటే కేన్వాసు అని అర్థం. కవిత, కవిత. కొరత అంటే వెలితి, కొదువ, తక్కువ అని అర్థం. కోన అంటే అడవి. కోన అంటే అడవి. ఖడ్గం అంటే కత్తి. గజము అన్న ఏనుగు. గజమున్న ఏనుగే. కరి అన్న కూడా ఏనుగే. నెక్స్ట్ గజం అంటే ఏనుగు కదా. ఇక్కడ ఏదంటే ఇక్కడ గజం అంటే ఏనుగు. గణం ఇది కూడా ప్రీవియస్ స్టెట్ బిట్టు. గణము అంటే గుంపు, సమూహము. గణం అంటే గుంపు, సమూహము. గని అంటే ఏంటంటే బిలము, గొయ్యి. గని అంటే బిలము లేదా గొయ్యి. గగ్గెర అంటే మోకాళ్ళ కింది వరకు ఉండే చిన్న లంగాని గగ్గెర అంటారు. మోకాళ్ళ కింది వరకు ఉండే చిన్న లంగాని గగ్గెర అంటారు. గోల అంటే లొల్లి. గ్రావము అంటే పెండన్న
కొండంత పెద్ద రాయి. గ్రావం అంటే ఏందంటే కొండంత పెద్ద రాయిని మనం ఏమంటామంటే గ్రావము అంటాం. ఘనత అంటే గొప్పదనము. ఘనుడు అంటే గొప్పవాడు. చను అంటే పువ్వు. చను అంటే ఏందంటే పువ్వు. చవితి లేదా చతుర్థి అంటే పౌర్ణమి కానీ అమావాస్య తర్వాత 4వ రోజు, 4వ తిథి. అంటే పున్నమి కానీ అమావాస్య తర్వాత 4వ రోజుని తిథిని మనం ఏమంటామంటే చవితి లేదా చతుర్థి అంటాం. అది అమావాస్య కాదు, పౌర్ణమి కావచ్చు. పౌర్ణమి అయినా లేదా అమావాస్య అయినా 4 రోజులకి మనం ఏమంటామంటే చవితి లేదా చతుర్థి అంటాం. చాటుట అంటే చెప్పుట. చింతించుట అంటే బాధపడుట లేదా ఆలోచించుట. చింతించుట అంటే ఏంది? బాధపడుట లేదా ఆలోచించుట అని అర్థం. చెలిమి అంటే స్నేహము సోపతి. చెలిమి అంటే ఏంది? స్నేహము సోపతి. కూరిమి అంటే ఏంది? కూరిమి అంటే స్నేహం సోపతి వస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏమొస్తుందంటే ప్రేమ కూడా వస్తుంది. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. దీంట్లో ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లైన్లో చాలా ఇంపార్టెంట్ ఎక్కడున్నాయి ఇక్కడ. ఒకటి ఎన్నక అంటే లెక్కించక వెతకక. తర్వాత ఉసంగు అంటే ఇచ్చు. కలకండ అంటే నావోతు పటిక బెల్లం మిశ్రి. కళ్ళ అంటే అబద్ధము. కలిమి అంటే సంపద. కవనం అంటే పాండిత్యము, కవిత్వము. తర్వాత కూడలు అంటే 4 ప్రదేశాలు కలిసి చోటు. కూరిమి అంటే ఏంది? ప్రేమ, స్నేహము, సోపతి. కేన్వాసు అంటే చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం వేయించిన చట్రాన్ని మనం కేన్వాస్ అంటాం. కవిత తెలిసిందే. కోన అంటే అడవి. ఖడ్గం అంటే కత్తి. గజం అన్న ఏనుగన్న ఒకటే, కరి అన్న కూడా ఏనుగే. గణము అంటే గుంపు, సమూహము. గని అంటే ఏంది? బిలము, గొయ్యి. గగ్గెర అంటే మోకాళ్ళ కింది వరకు చిన్న లంగా. గ్రావం అంటే కొండంత పెద్ద రాయి. తర్వాత చను అంటే పువ్వు. చవితి చతుర్థి అంటే అమావాస్య కానీ పౌర్ణమి తర్వాత 4 రోజుని మనం చవితి చతుర్థి అంటాం. చెలిమి అంటే ఏంది? స్నేహము సోపతి అని అర్థం. నెక్స్ట్ జలపాతం. ఏంటంటే జలపాతం అని అంటే కొండ మీద నుంచి కిందికి జారే నీటిని ప్రవాహాన్ని మనం జలపాతం అంటాం. జలాశయం అంటే నీటితో కూడింది, నీటితో నిండి. జలపాతం అంటే ఇట్లా దారిలా కారడం అనమాట. వాటర్ ఫ్లో. కొండ మీద నుంచి కిందికి జారే నీటి ప్రవాహాన్ని మనం ఏమంటామంటే జలపాతం అంటాం. జలాశయం అంటే నీటితో కూడింది. జవాన్లు అంటే సైనికులు. జాతీయ సమైక్యత అంటే ఏంది? జాతి అంతా ఒకటే అన్న భావన, అందరు ఒకటే అన్న భావన మనం జాతీయ సమైక్యత అంటాం. జీను అంటే ఏంది? గుర్రం వీపు మీద కూర్చోడానికి వేసేది. జీను అంటే ఏంటంటే గుర్రం ఉంటుంది కదా, గుర్రం మీద కూర్చోడానికి వేసేదాన్ని మనం ఏమంటామంటే జీను అంటే గుర్రం మీద కూర్చోడానికి వేసేదాన్ని ఏమంటామంటే జీను అంటాం. తర్వాత జీను అంటే ఏంటంటే గుర్రం వీపు మీద కూర్చోడానికి వేసేది. జీవం అంటే ప్రాణం. తనయుడు అంటే కొడుకు. సుతులు అంటే కుమారులు. సుతులు అంటే ఎవరు? కుమారులు. తనయుడు అంటే కొడుకు. తథ్యం అంటే నిజము. తరగన్ అంటే తగ్గిపోని. తరగలంటే అలలు. సమయం అంటే తరుణం లేదా అవకాశం. సమయం అంటే ఏంటంటే తరుణం లేదా అవకాశాన్ని మనం తరుణం అంటాం. తరువులు అంటే చెట్లు. తరువులు అంటే చెట్లు. తలుకు అంటే మెరుపు. తుద అంటే చివర. తుద అంటే ఏంటంటే చివర. తెప్పలుగా ఎక్కువగా వేగంగా. తెప్పలుగా అంటే ఏంటంటే ఎక్కువగా వేగముగా. తెప్పలుగా అంటే ఎక్కువగా వేగంగా. గుర్తుపెట్టుకోండి. తెప్పలుగా అంటాం కదా, ఎక్కువగా వేగంగా. తర్వాత గుర్తుపెట్టుకుని తరగలు అంటే అలలు. తరగలు అంటే ఏంటంటే అలలు అని అర్థం. తరుణం అంటే ఏంది? సమయం, అవకాశం. గుర్తుపెట్టుకోండి. తరుణం అంటే ఏంది? సమయం అనొచ్చు లేదా అవకాశం అనొచ్చు. తరువులు అంటే చెట్లు. మాను అంటే చెట్టు. తరువులు అంటే ఏంది? చెట్లు. తలుకు అంటే మెరుపు. తుద అంటే చివర. గుర్తుపెట్టుకోండి. తరగలు అంటే అలలు. తరుణం అంటే సమయం, అవకాశం. దాని తర్వాత తెరవు అంటే ఏంది? దారి, జోలి, పద్ధతి. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. తెరవు అంటే ఏంటంటే జాలి. తెరవు అంటే ఏంటంటే దారి, జోలి, పద్ధతి అని అర్థం. తెరవు అంటే ఏంటంటే దారి, జోలి, పద్ధతి అని అర్థం. తొలికారు అంటే తొలికాలం. త్రివేణి సంగం అంటే 3 నదులు కలిసే ప్రదేశం. త్రివేణి సంగం అంటే ఏంటంటే
3 నదులు కలిసే ప్రదేశాన్ని మనం త్రివేణి సంగమం అంటాం. తెరవు అంటే దారి, జోలి, పద్ధతి అని అర్థం. ఒక్కసారి దీంట్లో ఇంపార్టెంట్ ఏమనంటే ఇక్కడ చూడండి, తరగలు అంటే అలలు, తరుణం అంటే సమయం, అవకాశం, తరువులు అంటే చెట్లు, తెప్పలు అంటే ఎక్కువగా వేగంగా, తెరవు అంటే దారి, జోలి, పద్ధతి, తొలికారు అంటే తొలికాలం, త్రివేణి సంగం అంటే 3 నదులు కలిసే ప్రదేశం. దిక్కు ఇది ఇంత ప్రీవియస్ అట్రిబ్యూట్ అనమాట. దిక్కు అంటే దిశ లేదా వైపు, దిక్కు అంటే దిశ లేదా వైపు. దీప్తి అంటే ప్రకాశము, ధీము అంటే ధైర్యము, ధీము అంటే ధైర్యము. దూత అంటే రాయబారి లేదా ప్రతినిధి, దూత అంటే ఎవరంటే రాయబారి లేదా ప్రతినిధి. చూడండి, తరగలు అంటే అలలు, తరుణం అంటే సమయం, అవకాశం, తరువులు అంటే చెట్లు, తెప్పలుగా అంటే ఎక్కువగా వేగంగా, తెరవు తెరువు అంటే దారి, జోలి, పద్ధతి, దారి, జోలి, పద్ధతిని మనం తెరువు అంటాం. దిక్కు అంటే దిశ, వైపు. దీప్తి అంటే ప్రకాశము, దిక్కు అంటే దిశ లేదా వైపు అని అర్థం. దీప్తి అంటే ప్రకాశం. ధీము అంటే ధైర్యము, దూత అంటే రాయబారి లేదా ప్రతినిధి. జీను అంటే గుర్రం వీపు మీద కూర్చోడానికి వేసేది అనమాట. నెక్స్ట్ దిక్కు అంటే దిశ వైపు, దీప్తి అంటే ప్రకాశము, ధీము అంటే ధైర్యము, దూత అంటే రాయబారి లేదా ప్రతినిధి. నందనుడు అంటే కుమారుడు, కొడుకు. నందనుడు అంటే ఎవరు? కుమారుడు, కొడుకు అని అర్థం. సుతులు అంటే కూడా ఎవరంటే సుతులు అంటే కూడా కుమారులు అని అర్థం. సుతులు అంటే ఎవరు? సుతులు అంటే కుమారులు. నందనుడు అంటే కూడా కుమారుడు, కొడుకు అని అర్థం. నెక్స్ట్ నాదాలు అంటే నలుగుపిండి అంటే స్నానానికి ఉపయోగించే పిండి. నలుగుపిండి అంటే స్నానానికి ఉపయోగించే పిండి నలుగుపిండి అంటారు. నాదాలు అంటే ధ్వనులు, శబ్దాలు అని అర్థం. నాదాలు అంటే ధ్వనులు, శబ్దాలని మనం నాదాలు అంటాం. నింగి అంటే ఆకాశం, నింగి అంటే ఆకాశము. నిజము అంటే నిక్కము, నిజం అంటే నిక్కము. నాదాలు అంటే ధ్వనులు, శబ్దాలు. నిక్కము అంటే నిజము, నింగి అంటే ఆకాశం. నిగ్రహించి అంటే ఓపికతో ఉండి, సహనం వహించి. ఓపికతో నిగ్రహించడం అంటే ఓపికతో ఉండడం కానీ, సహనంతో ఉండడం కానీ. నెక్స్ట్ నిమజ్జనం అంటే అనుపుట, స్నానం, మునుగుట. గుర్తుపెట్టుకోండి, నిమజ్జనం అంటే అనుపుట, స్నానం, మనకు స్నానం మునుగుట గుర్తుంది కానీ అనుపుట గుర్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, నిమజ్జనం అంటే అనుపుట, స్నానం, మునుగుట అని అర్థం. నిమురు అంటే ప్రేమగా చేత్తో దువ్వడం. నెపము అంటే తప్పు, వంక. నెపం అంటే తప్పు లేదా వంక అని అర్థం. నైవేద్యం అంటే దేవునికి నివేదించేది, ప్రసాదం. నైవేద్యం అంటే దేవునికి నివేదించాలని ప్రసాదం అంటాం. పదును అంటే తడి, పదును అంటే తడి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లైన్లో ఏంటంటే ఇక్కడ జీను అంటే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తరగలు అంటే అలలు గుర్తుపెట్టుకోవాలా. తరుణం అంటే సమయం, అవకాశం. తరువులు అంటే చెట్లు. తెప్పలుగా అంటే ఏంటంటే ఎక్కువగా వేగంగా. తెరవు అంటే దారి, జోలి, పద్ధతి అని అర్థం. త్రివేణి సంగం అంటే 3 నదులు కలిసే ప్రదేశం. దిక్కు అంటే దిశ వైపు, దీప్తి అంటే ప్రకాశము, ధీము అంటే ధైర్యము. తర్వాత నాదాలు అంటే ధ్వనులు, శబ్దాలు. నందనుడు అంటే కుమారుడు, కొడుకు. దాని తర్వాత నిక్కము అంటే నిజము. నిమజ్జనం అంటే అనుపుట, స్నానం, మునుగుట. నెపము అంటే తప్పు, వంక. నెపము అంటే తప్పు, వంక. నైవేద్యం అంటే దేవునికి ప్రసాదించేది. పదును అంటే తడి. నెపం అంటే ఏంటంటే తప్పు లేదా వంక అని అర్థం. ఇది దీంట్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ పదిలం అంటే జాగ్రత్త, పైలం, భద్రం. పదిలం అంటే జాగ్రత్త, పైలం, భద్రం. పరవశించు అంటే ఆనందించు, పరవశించు అంటే ఆనందించు. పదిలం అంటే జాగ్రత్త, పైలం, భద్రం. పదిలం అంటే. దాని తర్వాత పరవశించు అంటే ఆనందించు. పరిష్కరించడం అంటే చక్కబెట్టడం, పరిష్కరించడం అంటే చక్కబెట్టడం. పరులు అంటే ఇతరులు. పలువురు అంటే అనేకులు, అందరూ.
పలవురు అంటే ఏంది అనేకులు, అందరిని మనం పలవురు అంటాం. పవిత్రం అంటే పారిశుద్ధం. పవిత్రం అంటే ఏంటంటే పారిశుద్ధాన్ని మనం పవిత్రం అంటాం. పస అంటే ఏంది సారము సమృద్ధి అని అర్థం. పస అంటే ఏంది సారము సమృద్ధిని మనం పస అంటాం. పస అంటే ఏంది సారము సమృద్ధిని పస అంటాం. సారము లేదా సమృద్ధి గుర్తుపెట్టుకోండి. పస అంటే సారము లేదా సమృద్ధి. పస చెడు మళ్ళీ ఇది వేరే. పస వేరే, పస చెడు. పస చెడు అంటే ఏంది బలహీనం కావడం లేదా సారం తగ్గడం. బలహీనం కావడం లేదా సారం తగ్గడం. పరులు అంటే ఇతరులు, పరిష్కరించి చక్కబెట్టడం. పసరు అంటే ఆకురసం. పానవట్టం అంటే లింగపీఠాన్ని మనం పానవట్టం అంటాం. పానవట్టం అంటే లింగపీఠాన్ని మనం పానవట్టం అంటాం. పామరుడు అంటే తెలివి తక్కువ కలవాడు. తెలివి తక్కువవాడు. పామరుడు అంటే ఎవరు? పామరుడు అంటే తెలివి తక్కువవాడు. పాయ అంటే చీలిక. మనం ఇట్లా అంటాం కదా, నది పోయేటప్పుడు ఇట్లా పాయ చీలుతుంది కదా ఇట్లా. పాయ అంటే ఏంటంటే చీలిక, నదిలో నుండి చీలి పారేది. పిన్న అంటే చిన్న. పిన్న అంటే ఏంది చిన్న అని అర్థం. పుక్కిట అంటే నోటి లోపలి భాగాన్ని పుక్కిట అంటారు. నోటి లోపలి భాగాన్ని మనం ఏమంటామంటే పుక్కిట అంటాం. పుక్కలించండి అంటాం కదా నోటి లోపల. అంటే పుక్కిట అంటే ఏంటంటే నోటి లోపలి భాగాన్ని పుక్కిట అంటాం. పుష్కరం అంటే 12 సంవత్సరాలకు వచ్చే కాలం. ఒకసారి 12 ఇయర్స్కి వచ్చే కాలాన్ని మనం ఏమంటామంటే పుష్కరం అంటాం. పూని అంటే ప్రయత్నించి, ఆరంభించి. పూని అంటే ఏంది ప్రయత్నించి, ఆరంభించి. పేరిని అంటే ఒక రకమైన నృత్యాన్ని పేరిని అంటాం. మన తెలంగాణ యొక్క నృత్యం ఏంటంటే పేరిని శివతాండం. మనకి ఎక్కడ అంటే రామపద్యాలను కనిపిస్తుంది అనమాట. పేరిని అంటే ఒక రకమైన నృత్యము. పోలి అంటే లాభం. పోలి అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. పోలి అంటే ఏంటంటే లాభము. పొలికేక అంటే పెద్ద కేక. పోకడంటే ప్రవర్తన, నడత. పోకడంటే ఏంది ప్రవర్తన, నడత. ప్రతిబింబించు అంటే ప్రతిఫలించు. ప్రతిబింబం అంటే ప్రతిఫలించు. ప్రతిష్ట అంటే గౌరవము, కీర్తి నిలుపుట. గౌరవము, కీర్తి నిలుపుట అని మనం ఏమంటామంటే ప్రతిష్ట అంటాం. ప్రతీక అంటే గుర్తు. ప్రతీక అంటే గుర్తు. ఇక్కడ చూడండి మరొకసారి. ఇక్కడ ప్రదక్షిణం అంటే చుట్టూ తిరగడం. దీంట్లో ఇంపార్టెన్స్ తీసుకున్నట్టయితే పరులు అంటే ఇతరులు, పదిలం అంటే జాగ్రత్త, పైలం భద్రం. పస అంటే సారము సమృద్ధి అని అర్థం. పస చెడు అంటే బలహీనం కావడం, సారం తగ్గడం. పానవట్టం అంటే లింగపీఠం. పామరుడు అంటే తెలివి తక్కువవాడు. పాయ అంటే చీలిక. పిన్న అంటే చిన్న. పుక్కిట అంటే నోటి లోపలి భాగం. పుష్కరం అంటే ప్రతి 12 సంవత్సరాలకు వచ్చేదాన్ని పుష్కరం అంటాం. గోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి అనమాట. పేరు అంటే ఒక రకమైన నృత్యం. పోలి అంటే లాభం. ఇది గుర్తుంచుకోండి. పోలి అంటే ఏంటంటే లాభము. పోకడ అంటే ప్రవర్తన, నడత. పొలికేక అంటే పెద్ద కేక. ప్రతిష్ట అంటే ఏంటంటే ప్రతిష్ట గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ప్రతిష్ట అంటే గౌరవము, కీర్తి నిలుపుట. మనకు గౌరవం తెలుసు, కీర్తి తెలుసు, కానీ నిలుపుట తెలియదు అనమాట. ప్రతిష్ట అంటే గౌరవము, కీర్తి నిలుపుట కూడా వస్తుంది చూడండి. ఇక్కడ ప్రతిష్ట గుర్తుపెట్టుకోండి. ఏది ప్రతిష్ట గుర్తుపెట్టుకోండి, గౌరవము, కీర్తి నిలుపుట అనమాట. నెక్స్ట్ ప్రతీక అంటే గుర్తు. ప్రతీతి అంటే ప్రసిద్ధి. ప్రదక్షిణం అంటే చుట్టూ తిరుగుట. ప్రథమ గణాలు అంటే శివుని భటుల సమూహాలు. ప్రమాద గణాలు అంటే ఏంది శివుని భటుల సమూహాల్ని ప్రమాద గణాలు అంటారు. శివుని భటుల సమూహాల్ని మనం ఏమంటామంటే ప్రమాద గణాలు అంటాం. ప్రదక్షిణం అంటే చుట్టూ తిరుగుట. ప్రదక్షిణం అంటే ఏంది చుట్టూ తిరగడాన్ని ప్రదక్షిణం అంటారు. చుట్టూ తిరగడాన్ని ఏమంటారు అంటే ప్రదక్షిణం అంటారు. ప్రథమ గణాలు అంటే ఏంటంటే శివుని భటుల సమూహాలు. శివుని భటుల సమూహాలు మనం ఏమంటామంటే ప్రమాద గణాలు అంటారు. ప్రశంస అంటే ఏంది స్తుతి, పొగడు, మెప్పు. స్తుతి, పొగడు, మెప్పు. ప్రసిద్ధి అంటే ఖ్యాతి. ప్రాచీన గ్రంథం అంటే పూర్వకాల పుస్తకం. ప్రాధాన్యం అంటే ఘనత, ప్రాముఖ్యత, మహత్వం. ప్రాణం అంటే మొదలు. బంధువులు అంటే చుట్టాలు. బంధువులు అంటే ఎవరంటే చుట్టాలు. బట్వాడ అంటే ఇది ఇంపార్టెంట్. బట్వాడ అంటే ఏంటి పంచి పెట్టడం. బాట అంటే ఏంటి త్రోవ, దారి. భారీ ఎత్తున అంటే పెద్ద ఎత్తున, గొప్పగా అర్థం. భావించుట, అనుకొనుట. బాసిలుట అంటే ప్రకాశించుట. బాసిలుట అంటే ఏంది ప్రకాశించుట. భిన్నము అంటే ప్రత్యేకం లేదా విరిగిపోవడం. భిన్నం అంటే ఏంది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది కూడా. భిన్నం అంటే ఏంది ప్రత్యేకం, స్పెషల్. విరిగిపోవడం అంటే ముక్కలవ్వడం. భిన్నం అంటే ఏంటంటే ప్రత్యేకం లేదా విరిగిపోవడం. భిన్నం అంటే ఏంది ప్రత్యేకం లేదా విరిగిపోవడం. ఇది ఇంపార్టెంట్ చూడండి. భిన్నం అంటే ప్రత్యేకం అనొచ్చు, విరిగిపోవడం అనొచ్చు. బట్వాడ అంటే పంచిపెట్టడం. బాసిలుట అంటే ప్రకాశించుట.
భావించుట అంటే అనుకొనుట. ప్రమద గణాలు అంటే శివుని భటుల సమూహాలు. ప్రాధాన్యం అంటే ఘనత, ప్రాముఖ్యత, మహత్వము. ప్రతిష్ట అంటే ఏంది? గౌరవము, కీర్తి, నిలుపుట. గుర్తుపెట్టుకోండి. పులి అంటే లాభము. పులి అంటే ఏంది? లాభం. పోకడ అంటే ప్రవర్తన, నడత అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 4th క్లాస్లో చివరిది అనమాట ఇది. భిక్షాటన అంటే బిచ్చం ఎత్తుకోవడం. భిక్షాటన అంటే బిచ్చం ఎత్తుకోవడం. భువి అంటే భూమి, నేల. భువి అంటే ఏంటంటే భూమి, నేల. అవని అన్న భూమి. ధర అంటే భూమి, ధరణి అని అర్థం. భువి అంటే ఏంది? భువి అంటే భూమి, నేల. ధర అంటే కూడా భూమి, ధరణి వస్తుంది అనమాట. మంకు అంటే మొండితనం. మంకు అంటే ఏంది? మొండితనం. భూమీషులు అంటే భూమికి అధిపతులు, రాజులు. భూమికి అధిపతులు లేదా రాజులు అని అర్థం. దాని తర్వాత మత సామరస్యం అంటే ఇతర మతాలను సమానంగా గౌరవించడం. మత సామరస్యం అంటే ఇతర మతాలను సమానంగా గౌరవించడం. మంకు అంటే మొండితనం. భూమిషులు అంటే ఏంది? భూమికి అధిపతులు అంటే భూమికి పెద్ద రాజులు. భూమి అంటే ఏంది? భూమి, నేల. భిక్షాటన అంటే బిచ్చం ఎత్తుకోవడం. నెక్స్ట్ మనుగడ అంటే ఏంటంటే జీవనం, జీవనోపాయం. మనుగడ అంటే ఏంటంటే జీవనం, జీవనోపాయాన్ని మనం ఏమంటామంటే మనుగడ అంటాం. మనజుడు అంటే మనిషి. మనజుడు అంటే ఎవరంటే మనిషి. మర్మరాలు అంటే బొంగులు, పేలాలు, బొనుగులు. ఒక రకమైన తిను పదార్థం మర్మరాలు అంటే. బొనుగులు అంటాం కదా మనం. మనుగడ అంటే జీవనం, జీవనోపాయం. జీవనం, జీవనోపాయం అంటే మనుగడ అంటాం. మంకు అంటే మొండితనం. మంకు అంటే మొండితనం. తర్వాత మలికారు అంటే తరువాతి కాలం. మలికారు అంటే తర్వాతి కాలం. మహి అంటే భూమి. గుర్తుపెట్టుకోండి. మహి ఇది కూడా ఇంపార్టెంట్. మహి అంటే భూమి. భువి అంటే భూమి, నేల. ధర అంటే కూడా భూమి, ధరణి. మహి అంటే భూమి. మహి అన్న కూడా భూమి. మావటి వాడంటే ఏనుగును నడిపించేవాడిని మనం ఏమంటామంటే మావటి వాడు అంటాం. మావటి అంటే ఏనుగు నడిపించేవాడిని మావటి వాడు అంటాం. ముల్లోకములు అంటే భూలోకము, స్వర్గలోకము, నరకలోకం. 3 లోకాలు. అంటే 3 లోకాలు ఏవి? భూలోకము, స్వర్గలోకము, నరకలోకం. 3 లోకాలను కలిపి 3 లోకాలు అంటారు. మూలాధారం అంటే ముఖ్యమైనది. మూలాధారం అంటే ముఖ్యమైనది. మోజు అంటే ఆశ, అభిలాష, ఇష్టం. గుర్తుపెట్టుకోండి. మోజు అంటే ఏంటంటే ఆశ, అభిలాష, ఇష్టము. దాని తర్వాత యశము అంటే కీర్తి, గొప్పతనం. యశము అంటే కీర్తి, గొప్ప. యుగము అంటే నియమిత కాలం. యుగం అంటే నియమిత కాలం. రమ్యము అంటే అందము, మనోహరము. రమ్యం అంటే ఏంటంటే అందము, మనోహరం. రమ్యం అంటాం. రమ్యం అంటే ఏంది? అందము లేదా మనోహరం. సౌరం అంటే కూడా అందమే. రమణీయత కూడా అంటే కూడా అందమే. రమ్యం అంటే కూడా అందము. చూడండి, సౌరం అన్న అందం, రమణీయత అన్న అందం, రమ్యం అన్న కూడా అందము, మనోహరం. రమ్యం అంటే అందము లేదా మనోహరం. రాజిల్లు అంటే చూడండి, రమ్యం అంటే ఏంది? అందము, మనోహరం. రాజిల్లు అంటే ప్రకాశించు. రౌతు అంటే గుర్రపు స్వారీ చేసేవాడు. రౌతు అంటే ఎవరంటే గుర్రపు స్వారీ చేసేవాడిని మనం ఏమంటామంటే రౌతు. రైతు కాదు, రౌతు. రౌతు అంటే ఏంటంటే గుర్రపు స్వారీ చేసేవాడిని రౌతు అంటాం. లావు అంటే బలము. లావు అంటే ఏంటంటే బలము. లెహంగా అంటే లంగా. లెహంగా అంటే లంగా. లావు అంటే బలము. నెక్స్ట్ ఏంది ఇక్కడ? వట్టి వేర్లు. వట్టి వేలు అంటే ఉషీరము. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వట్టి వేలు అంటే ఉషీరం, మంచి సువాసన గల ఒక గడ్డి మొక్క వేర్లు. వట్టివేలు అంటే ఏంది? ఉషీరం అన్న ఒకటే. ఇక్కడ మంచి సువాసన గల గడ్డి మొక్క వేలని మనం వట్టివేలు అంటాం. వడి అంటే వేగము. వన్నె చిన్నలు అంటే అందాలు. వాసర అంటే అరుగు, వరండా. వాసర అంటే ఏంటంటే అరుగు, వరండని మనం ఏమంటామంటే వాసర అంటాం. వాసర అంటే ఏంటంటే అరుగు, వరండా. వ్యవస్థ అంటే ఏంది? శస్త్ర నిరూపిత నియమము, వడంబడిక. శస్త్ర నిరూపిత నియమము, వడంబడిక. వ్యాధులు అంటే రోగాలు. విందు అంటే చుట్టాలు మొదలైన వారికి పెట్టే భోజనం. విఘ్నం అంటే అడ్డు లేదా అవాంతరము. అడ్డు లేదా అవాంతరం విఘ్నం అంటాం. విజ్ఞానం అంటే మంచి జ్ఞానము, తెలివి. వినియోగం అంటే ఉపయోగం. వినియోగం అంటే ఏంది? ఉపయోగం. ఈ లైన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
భువి అంటే భూమి నేల, భూమీషులు అంటే భూమికి అధిపతుల రాజులు, మంకు అంటే మొండితనం. తర్వాత మనుజుడు అంటే మనిషి. మనుజుడు అంటే ఎవరు? మనుజుడు అంటే మనిషి. మనుగుడు అంటే జీవనం, జీవనోపాయం. మర్మల అంటే ఏంది? బొణుగులు అనమాట. మహి అంటే భూమి. మావటివాడు అంటే ఏనుగు నడిపించేవాడు. మూడు లోకాలు అంటే మూడు లోకాలు, భూమిలోకం, స్వర్గలోకం, నరకలోకం. మూలాధారం ముఖ్యమైనది. మోజు అంటే ఏంది? ఆశ, అభిలాష, ఇష్టము. యశం అంటే కీర్తి, గొప్పతనం. యుగం అంటే నియమిత కాలం. యుగాన్ని అంటే నియమిత కాలాన్ని యుగం అంటారు. రమ్యం అంటే అందం, మనోహరం. రాజులు అంటే ప్రకాశం. రౌత్ అంటే ఎవరంటే గుర్రపు స్వారీ చేసేవాడు. లావు అంటే బలము అని అర్థం. లేహంగా అంటే లంగా. వట్టి వేర్లు అంటే ఉషీరం. అంటే ఉషీరం అన్న వట్టి వేర్లు ఒకటే. మంచి సువాసన గల ఒక గడ్డి మొక్క వేలు అనమాట. వడి అంటే వేగం. వన్యచీన అంటే అందాలు. వాసర అంటే అరుగు. వాసర అంటే అరుగు చెప్పొచ్చు, వరండా చెప్పొచ్చు. వ్యవస్థ అంటే శస్త్ర నిరూపిత నియమము, ఒడంబడిక. ఓకే. విఘ్నం అంటే అడ్డు, అవరం తెలుసు. నెక్స్ట్ విపరీతము. విపరీతం అంటే గొప్ప, ఎక్కువ. విపరీతం అంటే గొప్ప, ఎక్కువ. విరసం అంటే కొట్లాట, కలహము. విరసం అంటే ఏంటంటే కొట్లాట, కలహము. విలపించు. విలపించు అంటే దుఃఖించు, ఏడచు. విపరీతం అంటే ఏంది? గొప్ప, ఎక్కువ. విరసం అంటే కొట్లాట, కలహము. విలపించు అంటే దుఃఖించు, ఏడ్చు. వృధా అంటే వ్యర్థము. వెదజల్లు అంటే వ్యాపింపజేయు. వేగపడు అంటే తొందరపడు. వేడుక అంటే పండుగ. వేదిక అంటే రంగస్థలము, అరుగు, మంచి. గుర్తుపెట్టుకోండి. వేదిక అంటే ఏంటంటే రంగస్థలము, అరుగు, మంచే. వేదిక అంటే ఏంది? రంగస్థలం అనొచ్చు, అరుగు అనొచ్చు, మంచి కూడా అనొచ్చు. మనకి రెండు ఐడియా ఉంటుంది. రంగస్థలం, అరుగు ఐడియా ఉంటుంది, కానీ మంచి ఐడియా ఉండదు. వేల్పు అంటే దేవుడు. వేల్పు అంటే ఇది కూడా ఇంపార్టెంట్. వేల్పు అంటే ఎవరు అంటే దేవుడు. వైభవంగా, చాలా గొప్పగా. శతకం అంటే 100 పద్యాలు కలది. శుభకార్యం అంటే మంచి పని. సంచయిక అంటే గుర్తుపెట్టుకోండి. సంచయిక అంటే పొదుపు. ఇవి కూడా ఇంపార్టెంటే. సంచయిక అంటే ఏంటంటే పొదుపు. సంచయిక అంటే ఏంటంటే పొదుపు. సంపద అంటే ఏంది? ఆస్తి, ఐశ్వర్యం, ధనము. సంపద అంటే ఏంది? ఆస్తి, ఐశ్వర్యం, ధనము. సాంప్రదాయం అంటే తరతరాలుగా వచ్చే ఆచారాన్ని సాంప్రదాయం అంటాము. సంహరించ అంటే చంపు. సమయస్ఫూర్తి అంటే సమయానికి తగ్గట్టుగా తెలివిని ఉపయోగించుకోవడం. సమయస్ఫూర్తి అంటే సమయానికి తగ్గినట్టుగా తెలివిని వాడుకోవడం అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకొచ్చింది. ఇక్కడ వేల్పు అంటే దేవుడు. వేదిక అంటే రంగస్థలం, అరుగు, మంచే. విలపించంటే దుఃఖం, ఏడ్చు. విరసం అంటే కొట్లాడడం, కలహ. విపరీతం అంటే గొప్పం, ఎక్కువ. వేగపడు అంటే తొందరపడు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వైభవంగా, చాలా గొప్పగా. వైభవం అంటే చాలా గొప్పగా. శతకం అంటే ఇది అయిపోయింది కదా, ఇది కూడా అయిపోయింది. శుభకార్యం కూడా అయిపోయింది కదా. శతకం అంటే 100 పద్యాలు కలదు. శుభకార్యం అంటే మంచి పని. అయిపోయింది అనమాట. నెక్స్ట్ సంచయిక అంటే పొదుపు. గుర్తుపెట్టుకోండి. సంచయిక అంటే పొదుపు. సంపద అంటే ఆస్తి, ఐశ్వర్యం, ధనం. సంప్రదాయం అంటే తరతరాలు వచ్చేది. సంహరించ అంటే చంపు. సమయస్ఫూర్తి అంటే సమయానికి తగ్గట్టుగా తెలివి పెంచుకోవడం. సరిహద్దు అంటే పొలిమేర. సహకారం అంటే సహాయం. సాగునీరు అంటే వ్యవసాయానికి ఉపయోగించే నీరుని మనం సాగునీరు అంటాం. వ్యవసాయానికి ఉపయోగించే నీరుని మనం ఏమంటామంటే సాగునీరు అంటాం. సాధన అంటే పనిముట్లు. స్థాపించు అంటే నెలకొల్పు. సామరస్యం అంటే ఏంటంటే సామరస్యం అంటే సహకారం అంటే సహాయము. సాగునీరు అంటే వ్యవసాయానికి ఉపయోగించే నీరు. సాధనాలు అంటే పనిముట్లు. స్థాపించు అంటే నెలకొల్పు. సామరస్యం అంటే సహయోధ్య, సన్నిహిత్యం, ఐకమత్యం. సామరస్యం అంటే ఏంటంటే సహయోధ్య, సన్నిహిత్యం, ఐకమత్యం. సామరస్యం అంటే సయోధ్య, సన్నిహిత్యం, ఐకమత్యం. సాహసం అంటే ఏంది? ధైర్యము, పరాక్రమము, శౌర్యం. సాహసం అంటే ధైర్యము, పరాక్రమము, శౌర్యం. సిరులు అంటే సంపదలు. చూడండి. సంచయిక అంటే ఏంటంటే పొదుపు. సంపద అంటే ఆస్తి, ఐశ్వర్యం, ధనం. ఇదేంది ఇక్కడ? సిరులు అంటే సంపదలు. సుమతి అంటే బుద్ధి. సుమతి అంటే మంచి బుద్ధి. సేద్యం అంటే పైరు పెట్టుట, కృషి, సాగు. సేద్యం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. పైరు పెట్టుట, కృషి, సాగు అని అర్థం. సేద్యం అంటే ఏంది? పైరు పెట్టుట, కృషి, సాగు అని అర్థం. సోనా అంటే సన్నవాన. సోనా అంటే ఏంది? సోనా వేరు, కోన వేరు. కోన అంటే అడవి, సోనా అంటే సన్నవాన. చూడండి. కోన అంటే అడవి. కోన అంటే ఏంది? అడవి. సోనా అంటే ఏంది? సన్నవాన. సోనా అంటే ఏంది?
సోన అంటే సన్నవాన, సౌఖ్యం అంటే సుఖము, సౌభాగ్యం అంటే శుభగత్వం మంచి శుభం చేకూరడం, సౌరు అంటే అందము. సౌరు అంటే ఏంది? అందము. సౌరన్న అందమే, రమ్యం అన్న అందము, రమణీయత కూడా అన్న అందమే. చూడండి, హంగులు సౌకర్యాలు, హడావుడి తొందరపడి ఆతుతం. హేమం అంటే బంగారం, కనకమన్నా పుత్తడన్నా హేమమన్నా బంగారమే. హేమము అంటే ఏంది? బంగారము. కనకమన్నా పుత్తడన్నా బంగారం అన్నా హేమన్నా ఒకటే. క్షేత్రం అంటే పొలము భూమి అని అర్థం. మరొకసారి చూడండి తీసుకున్నాను ఇక్కడ. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ వేదిక అంటే రంగస్థలం అరుగు మంచే. దాని తర్వాత సంచయిక అంటే పొదుపు, సంపద అంటే ఆస్తి ఐశ్వర్యం ధనం, సమయస్ఫూర్తి అంటే సమయం తగ్గట్టుగా తెలియని ఉపయోగించుకోవడం, సరిహద్దు అంటే పొలిమేర, సహకారం అంటే సహాయం తెలిసిందే, సిరులు అంటే సంపదలు, సుమతి అంటే మంచి బుద్ధి, సేద్యం అంటే పైరు పెట్టుట కృషి సాగు, సోన అంటే సన్నవాన, సౌభాగ్యం అంటే శుభగత్వం మంచి శుభం చేకూరడం, శుభగత్వం మంచి శుభం. సౌర్ అంటే అందము, హేమం అంటే బంగారం, హడావుడి అంటే తొందరపడు ఆతృత. ఇది కంప్లీట్గా 4th క్లాస్ అనమాట. నెక్స్ట్ 5th క్లాస్ ఒక 4 పేపర్స్ ఉన్నాయి, క్లియర్ చేసుకుంటే మనం 5th క్లాస్ 2nd, 3rd, 4th, 5th అయిపోతాయి అనమాట. మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఇప్పుడు 2nd క్లాస్ అయిపోయింది, 2nd కంప్లీటెడ్, 2nd క్లాస్ అర్థాలు అయిపోయినాయి, 3rd అయిపోయింది, 4th కూడా కంప్లీట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకునేది ఇక్కడ 2nd అయిపోయింది, 3rd అయిపోయింది, 4th అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం 5th క్లాస్ గురించి 5th క్లాస్ అర్థాలు చెప్పేసి మనకు 2nd, 3rd, 4th, 5th 4 క్లాసులు అయిపోతాయి అనమాట. ఒకసారి చూడండి, ఇది 5th క్లాస్ అనమాట. అంకుశం అంటే ఏనుగు కుంభస్థలం మీద పొడిచే సాధనం. ఏనుగు కుంభస్థలం మీద పొడిచే స్థలం ఏమంటామంటే అంకుశం అంటాం. అంజలి అంటే 2 అరచేతులు తెరిచి ప్రార్థించడం. అంజలి అంటే ఇక్కడ 2 అరచేతులు తెరిచి ప్రార్థించడం. 2 అరచేతులు తెరిచి ప్రార్థించడం ఏమంటారంటే అంజలి అంటారు. అంటువ్యాధి అంటే ఏంది? ఒకరి నుండి మరొకరు వ్యాపించే రోగం. అండగా అంటే ఆధారగా, ఆసరా, దన్నుగా, తోడుగా. అంధకారం అంటే చీకటి. అంబరం అన్న ఆకాశం అన్న ఒకటే. మరి అంబు వేరు. అంబు అంటే ఏంది? అంబువు లేదా నీరు. మన 2nd క్లాస్లో అంబు అంటే అంబువు లేదా నీరు, అంబరం అంటే ఆకాశం. అంశ అంటే ఇది మనకు ఇంతకుముందు టెట్ బిట్ అనమాట. అంశ అంటే వంతు భాగం, గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ టెట్ బిట్ మనకు అంశ అంటే ఏంది? వంతు భాగం. అఖండ దీపం అంటే నిరంతరం వెలిగే దీపాన్ని అఖండ దీపం అంటారు. అగ్నుడు అంటే తెలియలేనివాడు. తర్వాత అణుకువ అంటే అణుకువ వినయం. అదిఫ అంటే ఏలేవాడ ప్రభువ. అను అంటే అనుకూలము యోగ్యత. అన్యులు అంటే ఇతరులు. అన్యులు అంటే ఎవరంటే ఇతరులు. అన్యులు అంటే ఇతరులు. పరులు అంటే కూడా ఇతరులే. అప్రియం అంటే ఇష్టం లేనిది. అభివాదం అంటే నమస్కారం. అభిషేకం అంటే స్నానము. అర అంటే గది. అరిష్టం అంటే కీడు. అలంకరణ అంటే ముస్తాబు సింగారించుకోవడం. అలరు అంటే గుర్తుపెట్టుకోండి, అలరు అంటే వికసించు ఒప్పు. అలరు అంటే ఏంటంటే వికసించు ఒప్పు అని అర్థం. అలరు అంటే వికసించు ఒప్పు. అలుగు అంటే ఏంది? మత్తడి, చెరువు నిండుగా ఎక్కువ నీరు పోయే ప్రదేశం. అలగులు అంటే బాణములు, ఇది కూడా ఇంపార్టెంట్. అలగులు అంటే ఏంటంటే బాణములు. అలరు అంటే 2 ఇంపార్టెంట్. అలగులన్నా బాణములన్నా ఒకటే. అలగులు అంటే బాణములు, అలరు అంటే వికసించు ఒప్పు. అందరం చూడండి ఒకసారి. దీంట్లో మనకు తెలిసింది అంకుశం అంటే ఏనుగు కుంభస్థలం మీద పొడిచే సాధనాన్ని. ఏనుగు కుంభస్థలం మీద పొడిచే సాధనాన్ని అంకుశం అంటాం. అదేవిధంగా అంబరం అంటే ఆకాశం. తర్వాత అంశ అంటే వంతు భాగం, ప్రీవియస్ టెట్ బిట్. అదిఫ అంటే ఏలేవాడ ప్రభువా. అగ్నుడు అంటే ఎవరంటే అగ్నుడు అంటే తెలివి లేనివాడు. అగ్నుడు అంటే తెలివి లేనివాడు అర్థం. అఖండ దీపం అంటే నిరంతరం వెలిగే దీపం. నెక్స్ట్ చూడండి, అభిషేకం అంటే స్నానము. అభివాదం అంటే నమస్కారం. అర అంటే ఏంది? అర అంటే గది. అర అంటే ఏంటంటే అర అంటే గది. అర అంటే ఏంటంటే గది. అర అంటే మనం గూడు అనుకుంటాం. అర అంటే గూడు కాదు, అర అంటే గది, గుర్తుపెట్టుకోండి. అర అంటే ఏంటంటే మనం గదినే అర అంటాం. అర అంటే ఏంటంటే గది అనమాట. నెక్స్ట్ అర అంటే గది, అరిష్టం అంటే కీడు, అంశ అంటే వంతు భాగం.
అలగులు అంటే బాణములు. నెక్స్ట్ చూడండి ఈడ అలగులు అంటే ఏందంటే బాణములు. మనం బాణములు ఏమంటాం? అలగులు అంటాం. అవని అంటే భూమి. అశాంతి అంటే శాంతి లేకపోవడం. అష్టోత్తర శతం అంటే 108. అష్టోత్తర శతం అంటే ఏందంటే అష్టోత్తర శతం అంటే ఏందంటే 108ని మనం అష్టోత్తర శతం అంటాం. ఆకర్షణ అంటే ఆకట్టుకోవడం. ఆత్మవిశ్వాసం అంటే తనపైన తనకున్న నమ్మకాన్ని ఆత్మవిశ్వాసం అంటారు. ఇక్కడ చూడండి ఈ లైన్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ అంకుశం అంటే ఏంది? ఏనుగు కుంభస్థలం మీద పొడిచే సాధనం. అంజలి అంటే రెండు అరచేతులు తెరిచి ప్రార్థించడం. తర్వాత అంబరం అంటే ఆకాశం, అంశ అంటే వంతు భాగం, అగ్నుడు అంటే తెలివిలేనివాడు, అఖండ దీపం నిరంతరం వెలిగే దీపం, అణుకు అంటే అణుకువ వినయం, అదిఫ అంటే ఏలేవాడ ప్రభువ, అణు అంటే అనుకూలము యోగ్యత, అన్యులు అంటే ఇతరులు, తర్వాత అర అంటే గది, అభిషేకం అంటే స్నానం, అలంకారం అంటే ముస్తాబు సింగరించుకోవడం, అలరు అంటే వికసించడం, ఒప్పు, అలుగు అంటే మనకు తెలుసు చెరువు అంటే చెరువు నిండుగా ఎక్కువైన నీరు పోయే ప్రదేశం, అలగులు అంటే బాణములు, అవని అంటే భూమి, అష్టోత్తర శతం అంటే 108. ఆత్మవిశ్వాసం అంటే తనపైన తనకున్న నమ్మకం. నెక్స్ట్ ఆదా. చూడండి ఆదా అంటే పొదుపు మిగులు. ఆదా అంటే పొదుపు మిగులు మనం ఏమంటామంటే ఆదా అంటాం. ఆధునికత అంటే కొత్తది నవీనం. ఆయుధం అన్నా అస్త్రం అన్నా ఒకటే. ఆర్యులు అంటే శ్రేష్ఠులు. ఆర్యులు అంటే శ్రేష్ఠులు. ఇది కూడా మన టెట్ బిట్ అనమాట. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ టెట్ బిట్ ఇది. ఆళి అంటే గుంపు సమూహం వరుస. చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్ టెట్ బిట్ అనమాట ఇది. ఆళి అంటే ఏంటంటే గుంపు సమూహం వరస. అంటే కింది వాటిలో కానిది అని అడగచ్చు. ఆళి అంటే ఏంటంటే గుంపు సమూహం వరుస అనమాట. ఇనాం అంటే కానుక బహుమానం. ఇనాం అంటే ఏంటంటే కానుక లేదా బహుమానం. ఇరవు అంటే స్థానము దగ్గర. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ అడగడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఇరవు అంటే ఏంటంటే స్థానము తగిన. ఉత్పత్తి అంటే పుట్టుక తయారు చేయడం. ఉత్పత్తి అంటే ఇక్కడ పుట్టుక తయారు చేయడం మనం ఏమంటామంటే ఉత్పత్తి అంటాం. ఉరివి అంటే ఏంటంటే భూమి. ఉరివి అంటే ఏంటంటే భూమి. ఉరివి అన్న, అవని అన్న, ధరణి అన్న, ధర, భూమి, అవని ఇవన్నీ కూడా మనకు భూమి వస్తాము. ఉరివి అంటే కూడా భూమి అనమాట. తర్వాత నెక్స్ట్ ఉత్పత్తి అంటే పుట్టుక తయారు చేయడం. ఉత్పత్తి అంటే ఏంది పుట్టుక. ఉత్పత్తి అంటే ఏంది పుట్టుక తయారు చేయడం. ఇరువు అంటే స్థానము తగిన. ఇనాం అంటే కానుక బహుమానం. చూడండి ఇక్కడ ఆరు అంటే శ్రేష్ఠులు. ఆళి అంటే గుంపు సమూహం వరుస. ఆదా అంటే పొదుపు మిగులు. ఆదా అంటే ఏంటంటే పొదుపు మిగులు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆదా అంటే ఏంటంటే పొదుపు మిగులు. ఊకే అంటే ఎప్పుడు మాటి మాటికి. ఊట అంటే నీళ్ళూరే స్థలాన్ని ఊట అంటారు. ఊరడే అంటే ఉపశమనం ఊరట అని అర్థం. ఊరడే అంటే ఏంటంటే ఉపశమనం ఊరట. ఎక్కుడు అంటే ఎక్కువ. ఎక్కుడు అంటే ఏంది ఎక్కడం ఎక్కువ అని అర్థం. ఎక్కుడు అంటే ఎక్కువ ఎక్కడం కాదు. ఎక్కుడు అంటే ఎక్కువ. ఎగిరిన ఎగిసిన అంటే ఎగిరిన. ఎగిసిన అంటే ఏంటంటే ఎగిసిన అంటే ఏంది ఎగరడం. ఎగ్గులు అంటే నిందలు తిట్లు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్గులు అంటే ఏంటంటే నిందలు తిట్లు. ఎన్ను అంటే ఎంచు లెక్కపెట్టు. ఎన్ను అంటే ఏంటంటే ఎంచు లెక్క పెట్టడం అనమాట. మరొకసారి చూడండి ఇక్కడ ఒడిసిందంటే పూర్తయింది అయిపోయింది. ఒడిసిందంటే ఏంది పూర్తయింది అయిపోయింది. వనరు అంటే ఒప్పు కలుగు. వనరు అంటే ఏంటంటే ఒప్పు కలుగు. వరులు అంటే ఇతరులు. ఊర్లు అంటే ఇతరులు. కనికట్టు అంటే ఇంద్రజాలం మాయ చేయడం. కనికట్టు అంటే ఇంద్రజాలం లేదా మాయ చేయడం. కయ్యం అంటే కొట్లాట. కయ్యం అంటే అండి కొట్లాట. కర్షకుడు అంటే రైతు. కర్షకుడు అంటే ఎవరంటే రైతు. కరుణాపరులు అంటే దయగలవారు. కరుణాపరులు అంటే ఎవరంటే దయకలవారు. కరుణాపరులు అంటే ఎవరంటే దయకలవారిని మనం కరుణాపరులు అంటాం. వరులన్నా పరులన్నా ఇతరులే. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనం ఈ పేరలో మనకి ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ ఈ పేర తీసుకుంటే ఇక్కడ ఆదా అంటే పొదుపు మిగులు. తర్వాత అస్త్రం అన్న ఆయుధం ఒకటి. ఆరులు అంటే ఎవరంటే శ్రేష్ఠులు. ఆళి అంటే గుంపు సమూహం వరుస. మనం ప్రీవియస్ చెట్టు పెట్టిది. ఇనాం అంటే భవనం కనుక భవనం. మనకు నెక్స్ట్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇరవు అంటే ఏంటంటే స్థానము తగిన. ఉత్పత్తి అంటే పుట్టుక తయారు చేయడం. ఉత్పత్తి అంటే ఏంది పుట్టుక తయారు చేయడం. ఉరివి అంటే భూమి. తర్వాత ఊరడి అంటే ఏంటంటే ఉపశమనం ఊరట. ఉపశమనం ఊరుట. ఎక్కుడు అంటే ఎక్కువ. ఎక్కుడు అంటే ఏంటంటే ఎక్కువ అని అర్థం. ఎగిసిన అంటే ఎగిరిన. ఎగ్గులు అంటే నిందుల తెట్లు. తర్వాత ఎన్ను అంటే ఎంచు లెక్కపెట్టు. ఒడిసిందంటే పూర్తయింది
ఒడిసింది అంటే పూర్తయింది, అయిపోయిందని అర్థం. వనరు అంటే ఒప్పు, కలుగు. వనరు అంటే ఏందంటే ఒప్పు, కలుగు. వరులు అంటే వరులు అంటే ఇతరులు. కనికట్టు అంటే మాయాజాలం ఇంత చేయడం. కయ్యం అంటే కొట్లాట. కర్షకుడు అంటే రైతులు. కరుణాపరులు అంటే దయగలవారు. చూసుకోండి ఇది. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ కల్పతరు అంటే కోరికలు తీర్చే మెట్టు. కల్పతరు అంటే ఏంటంటే కోరికలు తీర్చే మెట్టు, దేవలోక వృక్షము. దేవలోక వృక్షము. కల్పతరు అంటే ఏంటంటే కోరికలు తీర్చే చెట్టు లేదా దేవలోక వృక్షము. కీర్తి అంటే ఘనత, ఖ్యాతి. కీర్తి అంటే ఘనత, ఖ్యాతిని మనం ఏమంటే కీర్తి అంటాం. కేతనం అంటే జెండా, పతాకం. కేతనం అంటే ఇది టెట్బిట్ అనమాట. కేతనం అంటే జెండా, పతాకం. కేరింతలు ఉత్సాహంతో వేయి కేకలు. కొరగాని, కొరగాని అంటే పనికి మాలిన. కొల్లగొట్టు అంటే దోచుకొను. కొల్లగొట్టు అంటే ఏంటంటే దోచుకొను. కోట అంటే ఖిల్లా దుర్గము. కోట అంటే ఏంటంటే ఖిల్లా దుర్గము. కోట అంటే ఏంటంటే ఖిల్లా దుర్గము. ఖగము అంటే పక్షి, పిట్ట. ఖగము అంటే ఏంటంటే పక్షి, పిట్ట అనమాట. కోట అంటే ఖిల్లా దుర్గము. కిల్లా అనొచ్చు, దుర్గం అనొచ్చు. కొర గాని అంటే పలికి మాలిన. కొల్లగొట్టు అంటే దోచుకోవడం. కేతనం అంటే జెండా, పతాకం. కల్పతరు అంటే కోరికలు తీర్చే చెట్టు, దేవలోక వృక్షం. నెక్స్ట్ కొరగాని అంటే ఏంటంటే పనికి మాలిన అర్థం. కొరగాని అంటే పనికి మాలిన. కేరింతలు అంటే ఉత్సాహంతో వేయి కేకల్ని మనం కేరింతలు అంటాం. కీర్తి అంటే ఘనత, ఖ్యాతి. నెక్స్ట్ చూడండి ఇక్కడ గండదీపం. గండదీపం అంటే ఏంది? గండదీపం అంటే గండాలు అంటే కష్టాలు పోవడానికి పెట్టే దీపం, ఎప్పుడు వెలుగుతూ ఉండే దీపం. అంటే కష్టాలు పోవడానికి పెట్టే దీపం లేదా ఎప్పుడు వెలిగే దీపాన్ని మనం ఏమంటామంటే గండదీపం అంటాం. గర్జించిన, ఉరిమిన. గిరాకీ అంటే ఏంది? వస్తువులు ఎక్కువగా అమ్ముడవడం. వస్తువులు ఎక్కువగా అమ్ముడవడాన్ని ఏమంటారు అంటే గిరాకీ అంటారు. వస్తువులు ఎక్కువగా అమ్మడాన్ని గిరాకీ అంటారు. గిర్ని అంటే ఏంటంటే గింజలను పిండిగా చేసే యంత్రం. గుడ్లప్పగిచ్చి అంటే బీరిపోయి. బీరిపోయి. గుమ్మి అంటే దాన్ని నిల్వ చేసేది. ఘనమైన, గొప్పదైన. చలువ అంటే చిన్నదనం. చతురత అంటే నైపుణ్యము, స్కిల్స్. చావడి అంటే ఇంటి ముందు స్థలం. చూడండి, పెరడు అంటేనేమో ఇంటి వెనకాల స్థలం. చావడి అంటే ఇంటి ముందు స్థలం. పెరడు అంటేనేమో ఇంటి వెనకాల స్థలం. పెరడు అంటే ఏంటంటే ఇంటి వెనకాల స్థలం. చావడి అంటే ఏంటంటే ఇంటి ముందు స్థలం. పెరడు, పెరడు కాదు పెరడు. చురకత్తి అంటే చిత్తం అంటే మనసు. మది అంటే కూడా మనసు వస్తుంది. చిత్తం అంటే మనసు. చిత్తం అంటే మనసు. చురకత్తి అంటే చిన్న కత్తి. చురకత్తి అంటే ఏంది? చిన్న కత్తిని మనం చురకత్తి అంటాం. చూవే అంటే చూడుమి. చెన్ను అంటే అందము. చెన్ను అన్న అందమే, సౌరు అన్న అందమే, రమ్యము అన్న అందమే, రమణీయత అని కూడా వస్తుంది అనమాట. చూడండి, చైతన్యం అంటే తెలివి. చైతన్యం అంటే ఏంటంటే తెలివి. చైతన్యం అంటే ఏంటంటే తెలివి. చౌరస్తా అంటే 4 రోడ్లు కలిసే చోట. జన సమ్మర్దం అంటే ఎక్కువ జనం. జన్మ కంటే పుట్టుకతో వచ్చే హక్కు. జయంతి అంటే పుట్టినరోజు, జన్మదినం. జలకమల్ అంటే స్నానం చేయి. ఒక్కసారి ఈ లైన్లో మనం ఇంపార్టెంట్ చూసుకుందాం ఒకసారి. కల్పతరు అంటే కోరిక తీర్చే చెట్టు లేదా దేవలోక వృక్షం. కీర్తి అంటే ఘనత, ఖ్యాతి. కేతనం అంటే జెండా, పతాకం. కేరింతలు అంటే ఉత్సాహంతో వేయి కేకలు. కొరగాని అంటే పనికి మాలిన. తర్వాత కోట అంటే కిల్లా దుర్గం. ఖగం అంటే పక్షిపిట్ట. గండదీపం అంటే కష్టాలు పోవడానికి పెట్టే దీపం లేదా ఎల్లప్పుడు వెలిగే దీపం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ గిరాక్ అంటే వస్తువులు. గిర్ని అంటే గింజలు పిండిగా చేసే యంత్రం. తర్వాత గుడ్లు అప్పగించడానికి వీరిపోయి. గుమ్మి అంటే దాన్ని నిల్వ చేసేది. తర్వాత చెలువ అంటే చల్లదనం. చావడి అంటే ఇంటి ముందు స్థలం. చిత్తం అంటే మనసు. చూర కత్తి అంటే చిన్న కత్తి. చూవి అంటే చూడుము. చెన్ను అంటే అందం. చైతన్యం అంటే తెలివి. చౌరస్ అంటే 4 రోడ్లు కలిసి చోట అనమాట. ఇక్కడ చూసుకుందాం నెక్స్ట్. జలాశయం అంటే అధికంగా నీరు నిల్వ ఉండే చోటు మనం జలాశయం అంటాం. జలాశయం అంటే అధికంగా నీరు ఉండే చోటు. ఎగ్జాంపుల్ చెరువు వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ జాగిర్ అంటే రాజులు బహుమానంగా ఇచ్చిన భూమి. జాగిర్ అంటే రాజులు బహుమానంగా ఇచ్చిన భూమిని మనం జాగిర్ అంటాం. జిత్తుల మారి అంటే మోసకారి. గుర్తుపెట్టుకోండి, జిత్తుల మారి అంటే మోసకారి. జాగిర్ అంటే రాజులు బహుమానంగా ఇచ్చిన భూమిని మనం జాగిర్ అంటాం. జిత్తుల మారి అంటే మోసకారి. టక్కరి అంటే కూడా మోసకాడు. టక్కరి అంటే మోసకాడు. జిత్తుల మారి అంటే కూడా మోసకారి.
డైరీ అంటే దినచర్య రాసే చోటు పుస్తకం. దినచర్య రాసే నోటు పుస్తకం. దినచర్య రాసే నోటు పుస్తకాన్ని ఏమంటాం మనం? డైరీ అంటాం. తంతు అంటే పద్ధతిగా చేసే పని, ఉపాయం. తంతు అంటే ఏంటంటే పద్ధతిగా చేసే పని లేదా ఉపాయం. తంతు అంటే పద్ధతిగా చేసే పని లేదా ఉపాయం. తను అంటే శరీరము. తరుణం అంటే సమయం. తరుణం అంటే ఏంటంటే సమయం. తలుపు అంటే జ్ఞప్తికి తెచ్చుకొను. తివాచి అంటే కింద పరిచేది. తెరంగు అంటే విధము చక్కనైన. తెరంగు అంటే విధము చక్కనైన అర్థం. తొవ్వ అంటే దారి, బాట, మార్గము. తొవ్వ అంటే దారి, బాట, మార్గము. త్రివర్ణం అంటే 3 రంగులు. దండి అంటే గొప్ప. దండి అంటే ఎక్కువ కాదు. దండి అంటే గొప్ప అని అర్థం. దంతము అంటే పన్ను. దర్శించు అంటే చూచు. దర్శించు అంటే ఏంది? చూడడం. దరువు అంటే చప్పుడు. దరువు అంటే ఏంది? దరువు అంటే చప్పుడు అని అర్థం. దరువు అంటే ఏంది? చప్పుడు. దండి అంటే గొప్ప. దండి అంటే గొప్ప. దర్శించు అంటే చూచు. దరువు అంటే ఏంది? చప్పుడు. దానహీనుడు అంటే ఎవరంటే లోబి. చూడండి ఎవరు? దానహీనుడు. దానహీనుడు అంటే ఎవరంటే లోబి, పీసిడి, దానం చెయ్యనివాడు. దాని అంటే లోబి, పీసిడి, దానం చెయ్యనివాడు. దీవెన అంటే ఆశీర్వాదం. దీనిలో చూడండి మరొకసారి ఇంపార్టెంట్ ఇక్కడ. జలాశయం అంటే అధికంగా నీరు ఉండే చోటు. జాగిరి అంటే రాజులు బహుమానం ఇచ్చే భూమి. జిత్తులమార అంటే మోసకారి. టక్కర్ అంటే మోసకాడు. డైరీ అంటే దినచర్య రాసే నోటు పుస్తకం. తంతు అంటే పద్ధతిగా చేసే పని లేదా ఉపాయం. తను అంటే శరీరము. తరుణం అంటే సమయం. తలు అంటే జ్ఞప్తి తెచ్చుకొను. తివాచ్ అంటే కింద పరిచేది. తిరంగు అంటే విధము చక్కనైన. తొవ్వ అంటే దారి, బాట, మార్గము. త్రివర్ణం అంటే 3 రంగులు. దండి అంటే గొప్ప. దంతం అంటే పన్ను. దర్శించు అంటే చూచు. దరువు అంటే చప్పుడు. దానహీనుడు అంటే లోబి, పీసిడి, దానం చేయనివాడు. దీవెన అంటే ఆశీర్వాదం. నెక్స్ట్ చూద్దాం. దుర్మతులు అంటే చెడు బుద్ధి కలిగిన వారు. దుర్మతులు చెడు బుద్ధి కలిగిన వారు. ధూప అంటే దప్పిక, దాహం. దేదీప్యమానం అంటే బాగా వెలిగేటి కాంతి. దేదీప్యమానం అంటే ఏంటంటే బాగా వెలిగేటి కాంతి అని అర్థం. దొడ్డ అంటే గొప్ప, పెద్ద. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దొడ్డ అంటే ఏంటంటే గొప్ప లేదా పెద్ద అని అర్థం. దోస్తులు అంటే స్నేహితులు, మిత్రులు. దొడ్డ అంటే ఏంటంటే గొప్ప, పెద్ద అని అర్థం. గొప్ప, పెద్ద అని అర్థం. తర్వాత దోస్తులు అంటే స్నేహితులు, మిత్రులు. ధర్మజుడు అంటే ఎవరంటే విధి, ఆచారము, పుణ్యము, న్యాయం తెలిసినవాడు. గుర్తుపెట్టుకోండి. ధర్మజుడు అంటే ఎవరంటే విధి, ఆచారము, పుణ్యము, న్యాయము తెలిసినవాడు. ధర్మజుడు అంటే ఎవరంటే విధి, ఆచారము, పుణ్యము, న్యాయం తెలిసినవాడు. ధర్మం అంటే పుణ్యము, న్యాయం. ధర్మం అంటే ఏంటంటే పుణ్యం, న్యాయం. ధార్మికుడు అంటే పుణ్యాత్ముడు. ధార్మికుడు అంటే ఎవరంటే పుణ్యాత్ముడు అని అర్థం. ధార్మికుడు అంటే పుణ్యాత్ముడు అని అర్థం. చూడండి ధర్మజుడు వేరే, ధర్మం వేరే. ధర్మజుడు అంటే ఏంది? విధి, ఆచారము, పుణ్యము, న్యాయం తెలిసినవాడు. ధర్మం అంటే పుణ్యం, న్యాయం. నెక్స్ట్ నమ్రత అంటే వినయం, అణుకువ. నమ్రత అంటే వినయం, అణుకువ. నమామి అంటే నమస్కారం. నరవర అంటే రాజు. నరవర అంటే ఏంది? రాజు. అదిఫా అంటే కూడా పాలించేటి, ఏలేవాడు, ప్రభు అని అర్థం. నశించు అంటే నాశనమగు. నాతి అంటే స్త్రీ. గుర్తుపెట్టుకోండి. నాతి అంటే ఏంటంటే స్త్రీ. నాతి అంటే ఎవరంటే నాతి అంటే స్త్రీ అనమాట. ఇంపార్టెంట్. నిగిడి అంటే తొందరపడి. నిగిడి అంటే ఏంటంటే తొందరపడి. నిగిడి అంటే తొందరపడి. నిమగ్నం అంటే లీనం కావడం. నిరాశ అంటే ఆశ లేకపోవడం. నిరాశ అంటే ఆశ లేకపోవడాన్ని నిరాశ అంటారు. ఆశ లేకపోవడమే నిరాశ. నిశ్చృత అంటే కఠినంగా. నిశ్చృత అంటే కఠినంగా ఉండడం. నడుపుట అంటే నుడుపుట. నుడుపుట అంటే చెప్పుట. నుడుపుట అంటే ఏంది? నుడువుట. నుడువుట. నుడువుట అంటే చెప్పుట. నుడువుట అంటే చెప్పుట. నృత్యం అంటే నాట్యము. నేస్తం అంటే ఏంది? దోస్తి, మిత్రుడు, స్నేహితుడు. నైవేద్యం అంటే దేవునికి నివేదించేది. నౌక అంటే ఓడ. చూడండి నుడువుట అంటే చెప్పుట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ నమ్రత అంటే ఏంది? వినయం, అణుకువ. నరవర అంటే రాజు. నాతి అంటే స్త్రీ. నిరాశ అంటే ఆశ లేకపోవడం. నిశ్చిత అంటే కఠినంగా. నుడువుట అంటే చెప్పుట. నృత్యం అంటే నాట్యం. నేస్తం అంటే దోస్తు తెలిసిందే. ఓకే. నౌక అంటే ఓడ. నెక్స్ట్ పంతం అంటే పట్టింపు. పటం అంటే చిత్రము, బొమ్మ. పట్టుదల అంటే వదలని పట్టు. పతాకం అంటే జెండా. పతము అంటే గుర్తుపెట్టుకోండి. పతము అంటే తోవా, దారి. పదం అంటే ఏంటంటే తోవా, దారిని మనం పతము అంటాము. పన్నీరు అంటే అత్తరు. గుర్తుపెట్టుకోండి. పన్నీరు అంటే ఏంటంటే అత్తరు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. పదము అంటే తోవా, దారి. పదం అంటే ఏంటంటే తోవా, దారి. పన్నీరు అంటే అత్తరు. పన్నీరు అంటే ఏంటండి? అత్తరు. పరద అంటే తెర. పరద అంటే ఏంటంటే తెర.
పర్జన్యము ఇది కూడా ఇంపార్టెంటే. పర్జన్యము అంటే మేఘము. పరవశం అంటే ఆనందంలో మునిగిపోవడం. ఇక్కడ 4 ఇంపార్టెంట్ చూడండి. చూడండి ఒకసారి. పతము అంటే తోవాదారి, పన్నీరు అంటే అత్తరు, పర్జన్యం అంటే మేఘము, నుడువుట అంటే చెప్పుట, తర్వాత నాతి అంటే స్త్రీ, నరవర అంటే రాజు, నమామి అంటే నమస్కారము, నశించు నాశనం, నమ్రత అంటే వినయం అనుకో. పరవశం అంటే ఆనందంలో మునిగిపోవడం. పారాయణం అంటే ఆశ్రయము ప్రాపు. పారాయణం అంటే ఆశ్రయము ప్రాపు. పరాయి పాలన అంటే ఇతరుల పాలన. పరాయి పాలన అంటే ఇతరుల పాలన. పరులు అంటే ఇతరులు. చూడండి, పరవశం అంటే ఆనందంలో మునిగిపోవడం. పర్జన్యం అంటే మేఘం, చాలా ఇంపార్టెంట్. పన్నీరు అంటే అత్తరు. పరుషములు అంటే కఠినమైనటువంటి. మనం కచడత అంటాం కదా పరుషలు. పరుషములు అంటే కఠినమైనటువంటి. పలువన్నెలు అంటే అనేక రంగులు. గుర్తుపెట్టుకోండి, పరుషములు కూడా ఇంపార్టెంటే. పరుషములు అంటే కఠినమైనటువంటి, ఇది కూడా ఇంపార్టెంట్, అడగడానికి అవకాశం ఉంటుంది. పరుషములు అంటే కఠినమైనటువంటి. పారాయణము అంటే ఆశ్రయము, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పారాయణం అంటే ఆశ్రయము ప్రాపు అని అర్థం. నెక్స్ట్, పలువన్నెలు అంటే అనేక రంగులు. పలువన్నెలు అంటే అనేక రంగులు. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పు తెలుసుకుని బాధపడడం. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పు తెలుసుకుని బాధపడడం. చేసిన తప్పు తెలుసుకుని బాధపడని పశ్చాత్తాపం అంటారు. పలువన్ అంటే అనేక రంగులు. పాతకములు అంటే పాపములు. పుణ్యక్షేత్రం అంటే పవిత్ర స్థలం. పుష్కరణ అంటే కోనేరు, గుర్తుపెట్టుకోండి. పుష్కరణ అంటే ఏంటంటే కోనేరు, తామర కొలను. పూనకం అంటే ఆవహించు. పూనకం అంటే ఏంటంటే ఆవహించు. దీంట్లో మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, నాతి అంటే స్త్రీ, నరవర అంటే రాజు, నాతి అంటే స్త్రీ. తర్వాత పర్జనం అంటే మేఘం, పన్నీరు అంటే అత్తరు, పదం అంటే తోవాదారి, పారాయణం అంటే ఆశ్రయము ప్రాపు, తర్వాత పరుషం అంటే కఠినమైనటువంటి, తర్వాత పాతకములు అంటే పాపములు. ఓకే. పుష్కరణ అంటే కోనేరు, తామరకొలను. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పెనివిటి అంటే భర్త. పెనివిటి అంటే ఎవరంటే భర్త. పెయ్యి అంటే దేహము, శరీరము. పెయ్యి అంటే ఏంటంటే దేహము. పెనివిటి అంటే ఎవరు? భర్త. పెయ్యి అంటే దేహం, శరీరము. పొడ అంటే రూపు. ప్రణామం అంటే నమస్కారం, వందనం. ప్రణామం అంటే నమస్కారం. ప్రత్యక్షం అంటే కంటితో చూసింది. ప్రతాపం అంటే పరాక్రమము, వీరత్వము, శౌర్యము. ప్రతాపం అంటే ఏంది? గుర్తుపెట్టుకోండి, ఇది కూడా. పరాక్రమము, వీరత్వము, శౌర్యం ప్రతాపం అంటాం. ప్రధానం అంటే ముఖ్యము. ప్రమిద అంటే మట్టితో చేయబడిన దీపపాత్ర. ప్రమిద అంటే మనకు దీపాలప్పుడు వేస్తాం కదా, మట్టితో చేసినటువంటి దీపం వింటాం కదా. మట్టితో చేసినటువంటి దీపపాత్రని మనం ప్రమిద అంటాం. ప్రసన్న రూపం అంటే ప్రశాంతమైన రూపం. ప్రసన్న రూపం అంటే ప్రశాంతమైన రూపము. తర్వాత ప్రియం అంటే ఇష్టము, స్నేహము. ప్రియం అంటే ఇష్టము, స్నేహము. ప్రీతి అంటే ఇష్టము. ప్రీతి అంటే ఇష్టము. ఫిరంగ్ అంటే తోపు. ఫిరంగ్ అంటే తోపు. ఫిరంగ్ అంటే తోపు. ఫిర్యాదు అంటే ఆరోపించు. ఫిర్యాదు అంటే ఆరోపించు. బన్నము అంటే అవమానము. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే బన్నము అంటే అవమానము. బల్మి అంటే బలము. లావు అంటే కూడా బలమే. బల్మి అంటే కూడా గుర్తుపెట్టుకోండి. లావు అంటే కూడా బలమే. బల్మి అంటే కూడా బలమే. బస అంటే విడది. బువ్వ అంటే అన్నము, ఆహారము. బోళ్ళు అంటే వంట పాత్రలు. ఒక్కసారి చూడండి ఇక్కడ. పెనిమిటి అంటే భర్త. పెయ్యి అంటే దేహం, శరీరం. పొడ అంటే రూపు. తర్వాత ప్రతాపం అంటే పరాక్రమము, వీరత్వము, శౌర్యము. తర్వాత ప్రమిద అంటే మట్టితో చేసిన దీపపాత్ర. తర్వాత ప్రియం అంటే ఇష్టము, స్నేహము. ప్రీతి అంటే ఇష్టము. ఫిరంగి అంటే తోపు. ఫిరంగి అంటే తోపు అని అర్థం. బన్నము అంటే అవమానము. బల్మి అంటే బలం. బస అంటే వీడికి తెలిసిందే. నెక్స్ట్, భంగపడుట అంటే అవమానపడుట. భంగపడుట అంటే అవమానపడుట. భవిష్యవాణి జరగబోయే దాన్ని చెప్పేది. జరగబోయే దానిని చెప్పేది మనం భవిష్యవాణి అంటాం. భాషలు అంటే మాటలు. భాషలు అంటే మాటలు. భూతము అంటే ప్రాణి. భూతం అంటే ప్రాణి. భూతం అంటే ప్రాణి. భోగము అంటే సుఖము. భోగం అంటే సుఖము. భోగం అంటే సుఖం. భూతం అంటే ప్రాణి. భూతం అంటే ప్రాణి. మంద అంటే గుంపు. మంద అంటే గుంపు. మంద అంటే గుంపు. మత్త అంటే మదం. మత్త అంటే మదం. మంద అంటే గుంపు.
మత్త అంటే మదము. భూతము గుర్తుపెట్టుకోండి, భూతము అంటే ఏంది? ప్రాణి. భవిష్యవాణి అంటే జరగబోయేదని చెప్పేది. భాషలు అంటే మాటలు, గుర్తుపెట్టుకోండి. భాషలు అంటే మాటలు. ఇది కూడా డౌట్ పడతాం. భాషలు అంటే మాటలు కాదు, భాషలు అంటే మాటలు. భూతము అంటే ప్రాణి. భూతం అంటే ఏంటంటే ప్రాణి. భాషలు అంటే మాటలు. భోగం అంటే సుఖము. మంద అంటే గుంపు. మనకు గుర్తుంటే కానీ భాషలు అంటే మాటలు, భూతం అంటే ప్రాణి, భోగం అంటే సుఖం. మత్త అంటే మత్త అంటే మత్త అంటే ఏంటంటే మదము. మత్త అంటే ఏంది? మదము. భాషలు అంటే మాటలు, భూతం అంటే ప్రాణి, మదము అంటే గర్వము. మదం అంటే ఏంది? గర్వము. మత్త అన్న మదమన్న ఒకటే. మదం అంటే గర్వం. మధురం అంటే తీయనైనది. మానం అంటే మనము అంటే మనస్సు. మనము అంటే ఏంది? మనస్సు. మహిమ అంటే గొప్పతనం. మాసం అంటే నెల. మాసం అంటే ఏంది? నెల. లాస్ట్ చివరిది అనమాట ఇక్కడ. ఇదైతే మనకు కంప్లీట్ అవుతుంది 5th క్లాస్ వరకు. చూడండి, ఇది కూడా మనం ప్రీవియస్ స్టేట్ అనుకోవాలి ఇక్కడ. ఈ బిట్ కూడా మిథ్య అంటే ఏంటంటే భ్రమ. మిథ్య అంటే అంటే అబద్ధము, భ్రమ, భ్రాంతి. మిథ్య అంటే అంటే అబద్ధము, భ్రమ, భ్రాంతి. మురిపెం అంటే ముద్దుగా చూడడం. ముస్తాబ్ అంటే అలంకరణ. గుర్తుపెట్టుకోండి, మిథ్య చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ స్టేట్ బిట్ ఇది కూడా. మిథ్య అంటే అబద్ధము, భ్రమ, భ్రాంతి. కళ్ళ అంటే కూడా అబద్ధము, మిథ్య అంటే కూడా అబద్ధమే. కళ్ళ అంటే కూడా అబద్ధమే, మిథ్య అంటే కూడా అబద్ధమే. ముస్తాబ్ అంటే అలంకరణ. మ్యూజియం అంటే వస్తు ప్రదర్శనశాల. మొక్కు అంటే దండం పెట్టు. మోదం అంటే సంతోషము, ఆనందము. మోదం అంటే ఏంటంటే సంతోషం, ఆనందం. మోసకార్యం అంటే వంచనతో కూడిన పని. మోసకార్యం అంటే వంచనతో కూడిన పని. యథావిధిగా అంటే ఎప్పట్లాగానే విధిగా అనుసరించి. యథావిధి అంటే ఎప్పట్లాగానే విధిగా అనుసరించి. యాది అంటే జ్ఞాపకం, గుర్తు. యాది అంటే ఏంటంటే జ్ఞాపకం, గుర్తు. యోచించు అంటే ఆలోచించు. యోచించు అంటే ఆలోచించు. రంగం అంటే వేదిక. రావం అంటే శబ్దం. గుర్తుపెట్టుకోండి, రావం అంటే ఏంటంటే శబ్దము. రికామి అంటే తీరిక. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రికామి అంటే తీరిక. రుసురు అంటే కోపడు. రౌద్రం అంటే భయంకరం. ఇక్కడ గుర్తుపెట్టుకుంది అంటే రావం అంటే శబ్దం, రికామ్ అంటే తీరిక, భయంకరం, రౌద్రం అంటే భయంకరం. మిథ్య అంటే అబద్ధము, భ్రమ, భ్రాంతి. మోదం అంటే సంతోషం, ఆనందం. తర్వాత మోసకరం అంటే వంచతో కూడిన పని. యాది అంటే జ్ఞాపకం, గుర్తు అనమాట. యాది అంటే జ్ఞాపకం, గుర్తు. లగ్గం అంటే పెండ్లి, వివాహం. లోభం అంటే పిస్నాతనం, అత్యాశ. లోభం అంటే పిస్నాతనం, అత్యాశం. లాలస్ అంటే కోరిక. రౌద్రం అంటే భయంకరం. రికామి అంటే తీరిక. రావం అంటే శబ్దం. నెక్స్ట్ వచనములు అంటే మాటలు. ఊసులు అంటే కూడా మాటలే, వచనములు అన్న కూడా మాటలే. వధించిన, చంపిన, సంహరించిన. వనము అంటే అడవి. వనం అంటే ఏంటంటే అడవి. వర్షాభావం అంటే వర్షం లేకపోవడం. వలువలు అంటే బట్టలు, వస్త్రములు. ఊసులన్న మాటలే, వచనములన్న కూడా మాటలే. తర్వాత భాషలు అన్న కూడా మాటలే. చూడండి, వచనంలో అన్న మాటలే, భాషలు అన్న మాటలే, భాషలు అన్న మాటలే, భాషలు అన్న మాటలే, వచనములు అన్న మాటలే, ఊసులు అన్న కూడా మాటలే. గుర్తుపెట్టుకోండి. ఏంది? వచనం ఉన్న మాటలే, ఊసులున్న మాటలే. ఒక వధించిన అంటే చంపిన, సంహరించిన. వనం అంటే అడవి. కోన అంటే కూడా అడవి. వర్షభావం అంటే వర్షం లేకపోవడం. వలువలు అంటే బట్టములు, వస్త్రములు. వాకిలు అంటే ఇంటి ముందు స్థలం. చావడన్న వాకిలన్న ఇంటి ముందు స్థలం. పెరడు అంటే మాత్రం ఇంటి వెనకాల స్థలం. వినయం అంటే అణకువ, నమ్రత. విముక్తం అంటే విడవబడింది. విముక్తం అంటే విడవబడింది. వివేకం అంటే తెలివి, జ్ఞానం. విహీనుడు అంటే లేనివాడు. విహీనుడు అంటే ఎవరంటే విహీనుడు అంటే లేనివాడు. వలువలు అంటే బట్టములు, వస్త్రములు. బట్టలు, వస్త్రములు. వాకిలు అంటే ఇంటి ముందు స్థలం. చావడంటే కూడా ఇంటి ముందు స్థలమే, కానీ పెరడు అంటే మాత్రం ఇంటి వెనకాల స్థలం. వచనం మాటలు, ఊసులున్న మాటలే, భాషలను కూడా మాటలే. నెక్స్ట్ ఇది ఒక్కటి చెప్పేసుకుంటే మనకు 5th క్లాస్ మనకు అర్థాలు అయిపోతాయి అనమాట. ఇది కూడా మనకు ప్రీవియస్ స్టడీ బిట్ అనమాట. వృత్తము అన్న నడవడి, నడతన్న ఒకటి. వృత్తం అన్న నడవడి, నడత కూడా. ఇది కూడా ఇంపార్టెంటే. వెండియు అంటే మరిన్ని, మరల. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వెండియు అంటే ఏంటంటే మరిన్ని, మరల. శపథం అంటే ప్రతిజ్ఞ, ఒట్టు. శపథం అంటే ఏంటంటే ప్రతిజ్ఞ, ఒట్టు. శరణు అంటే ఏంటంటే ఆశ్రయము, రక్షణము. శరణు అంటే ఏంటంటే ఆశ్రయము, రక్షణము. శాంతి అంటే సుఖము, ఆనందం. శౌర్యం అంటే బలము. శౌర్యం అంటే ఏంటంటే బలం. లావు అన్న బలమే, శౌర్యం అన్న బలమే.
శ్రవణం అంటే వినుట. షేర్వాణి అంటే ముస్లింలు వేసుకునే కోటు. షేర్వాణి అంటే ముస్లింలు వేసుకునే కోటు. గుర్తుపెట్టుకోండి. దీంట్లో వృత్తం అంటే నడవడి నడత. వెండియు అంటే మరిన్ని మరల. శపథం అంటే ప్రతిజ్ఞ ఒట్టు. వృత్తం అంటే నడవడి నడత. వెండియు అంటే మరిన్ని మరల. శపథం అంటే ప్రతిజ్ఞ ఒట్టు. శరణు అంటే ఆశ్రయము రక్షణము. శాంతి సుఖం అని తెలుసు. శౌర్యం అంటే బలం. శ్రవణం అంటే వినుట. షేర్వాణి మాత్రం ఏంటంటే ముస్లింలు వేసుకునే కోటుని మనం షేర్వాణి అంటాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ సంగ్రహాలయం అంటే ఏంటంటే అపురూపమైన వస్తువులను సేకరించి భద్రపరచడం అంటే మ్యూజియం. సంగ్రహాలయం అంటే ఏంటంటే మ్యూజియం అంటాం. సాంప్రదాయం అంటే పరంపర ఆచరించినది. సంబురం అంటే సంతోషం. సజ్జనులు అంటే మంచివారు. సత్తు అంటే బలము శక్తి. సత్తు అంటే ఏంటంటే బలం శక్తి. సమరం అంటే యుద్ధము. సమ్మతం అంటే అంగీకారము. సరోవరం అంటే తామరకొలను. సరోవరం అంటే ఏంది? తామరకొలని సరోవరం అంటాం. సహనం అంటే ఓపిక. సాధించుట అంటే నెరవేర్చుట సమకూర్చుట. సాధించడం అంటే ఏంది? నెరవేర్చుట సమకూర్చుట. సామము అంటే మంచితనము శాంతము. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సామం అంటే ఏంటంటే మంచితనము శాంతము. సింగిడి అంటే ఇంద్రధనస్సు. సింగిడి అంటే ఏంది? ఇంద్రధనస్సు. సింగిడి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా సింగిడి కూడా మనకు అవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి మనము టెక్స్ట్ బుక్స్ తీసుకున్నట్లయితే 1 to 5 మనం ఏమంటామంటే ఆగండి. సింగిడి అంటే ఏంటంటే ఇంద్రధనస్సు. సింత చేయకంటే ఆలోచించక. సిపాయి అంటే సైనికుడు. సిర్లు అంటే సంపదలు. సూరత్ అంటే పుణ్యకార్యము. సువ్వె అంటే చూడుమి. సువ్వె అంటే చూడుమి. సౌకర్యం అంటే సుఖము. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ. హడలెత్తించు అంటే భయం పెట్టు బెదరగొట్టు. హితము అంటే మేలు. హితం అంటే అంటే మేలు. మనం కంప్లీట్‌గా సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ సంబంధించినటువంటి కంప్లీట్ అర్థాలు మనం ఈ క్లాస్‌లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరొకసారి చూడండి లాస్ట్‌గా దీంట్లో ఇంపార్టెంట్ ఏమున్నాయంటే దీంట్లో వృత్తం అంటే నడవడి నడుత. వెండి అంటే మరిన్ని మరల. శపథం అంటే ప్రతిజ్ఞ ఒట్టు. శరణు అంటే ఆశ్రయము రక్షణము. శాంతి అంటే సుఖము ఆనందము. శౌర్యం అంటే బలం. షేర్వ అంటే ముస్లిం వేసుకునేది. సంగ్రహాలయం అంటే మ్యూజియం. సంప్రదాయం అంటే పరంపర ఆచరించినది. సంబరం అంటే సంతోషం. తర్వాత సత్తు అంటే బలం శక్తి. సమరం అంటే యుద్ధం తెలుసు. సరోవరం అంటే తామరకొలను. తర్వాత సాధించడం అంటే నెరవేర్చుట సమకూర్చుట. సామం అంటే మంచితనము శాంతము. సింగిడి అంటే ఇంద్రధనస్సు. తర్వాత సిపాయి అంటే సైనికుడు తెలుసు. సిరులు అంటే సంపదలు. సువ్రత అంటే పుణ్యకార్యము. సువ్వి అంటే చూడుమి. స్వాతంత్రం అంటే సౌకర్యం అంటే సుఖము. సౌకర్యం అంటే ఏంటంటే సుఖము. సువ్వె అంటే చూడుమి. హడలెత్తించడం భయం పెట్టి బెదరకొట్టడం. హితం అంటే మేలు. ఒక్కసారి ఇక్కడ చూడండి. మనం టెక్స్ట్ బుక్స్ గురించి మాట్లాడినట్టయితే 1 to 5th క్లాస్ టెక్స్ట్ బుక్స్‌ని మనం ఏమంటామంటే ఏ పేరుతో పిలుస్తామంటే జాబిలి అనే పేరుతో పిలుస్తాం. ఏది? జాబిలి అనే పేరుతో పిలుస్తాం. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాసెస్ అయితే ఏమంటామంటే తర్వాత నవ వసంతం అంటాం. ఏమంటాం? నవ వసంతం అంటాం. 9th, 10th క్లాస్ అవుతే ఏమంటామంటే సింగిడి అంటాం. ఏమంటాం? సింగిడి. గుర్తుపెట్టుకోండి. 1 to 5th ఏమంటామంటే జాబిలి అంటాం. 1 to 5th జాబిలి అంటాం. 6th, 7th, 8th నవవసంతం అంటాం. 9th, 10th ఏమంటామంటే సింగిడి అంటాం. ఇవి మనం కంప్లీట్‌గా ఫస్ట్ క్లాస్ కాకుండా ఫస్ట్ క్లాస్‌లో అర్థాలు ఇవ్వలేదు. మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయంటే ఇక్కడ కంప్లీట్ చూడండి ఒకసారి. సెకండ్ క్లాస్ అర్థాలు కంప్లీట్ టెక్స్ట్ బుక్ నుంచే మనం టెక్స్ట్ బుక్ నుంచి పేపర్ తీసుకోవడం జరిగింది. సెకండ్ క్లాస్ అర్థాలు డిస్కస్ చేసాం. ఒకటే పేపర్లు వచ్చారు ఇక్కడ. థర్డ్ క్లాస్ మనకు 3 పేపర్స్ ఉన్నాయి. తర్వాత ఫోర్త్ వచ్చేసి 1, 2, 3 ఇవి కూడా 3 పేపర్స్ ఉన్నాయి. ఫిఫ్త్ వచ్చేసి మన 4 పేపర్స్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా కంప్లీట్‌గా ఇది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్. అంటే ఇప్పుడు మనం 4 క్లాస్ సంబంధించినటువంటి అర్థాల గురించి కంప్లీట్‌గా మెయిన్ పాయింట్ అర్థాలు కూడా ప్రీవియస్ స్టడీకి సంబంధించిన ఏ వచ్చినా కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేసాం. తర్వాత క్లాస్‌లో మనం 6th, 7th, 8th అర్థాల గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్. అందరికి కూడా ధన్యవాదం. తర్వాత క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. బాయ్.